మొన్న జరిగినటువంటి ఏదైతే భారీ ర్యాలీలో అక్కడ ఉన్నటువంటి సీఎం క్యాండిడేట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ముస్లిం మీద అనుమానాస్పదమైన వ్యాఖ్యలు కావచ్చు లేదంటే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ముసల్మాన్ కా మతలబ్ కాంగ్రెస్, కాంగ్రెస్ కా మతలబ్ ముసల్మాన్. ఆజ్ కాంగ్రెస్ కి తాకత్, కాంగ్రెస్ కి మతలబ్ ముసల్మాన్ అని చెప్పేసి ఒక వ్యాఖ్యలు చేశారు సార్. అంటే ఈ కాంగ్రెస్ పుట్టిన తర్వాత ముస్లింని పుట్టించారా? గుడ్డోళ్ళు అనుకుంటున్నారు ముస్లిం అంటే అన్ఎడ్యుకేటెడ్ అనుకుంటున్నారు, ముస్లిం మైనారిటీ అంటే ఈ కాంగ్రెసే పుట్టించింది అనుకుంటున్నారా? ఇది అబ్సల్యూట్లీ తప్పండి. తన లోపలున్న విషయం మొత్తం ఆ దేవుడు తన నోరు ద్వారా కక్కిచ్చాడు. టార్గెట్ చేసి ఒక ముస్లిం కమ్యూనిటీని టార్గెట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి ఇది చాలా పెద్ద తప్పు చేశారండి. ఈ సీఎం గారు చెప్పిన ఆ మాటలకైతే మేము కండెమ్ చేస్తున్నాము. అబ్సల్యూట్లీ దాని మీద మేము చర్య కూడా మా ముస్లిం కమ్యూనిటీ అందరూ కలిసి మేము చర్య కూడా తీసుకుంటాం. ఇప్పటికైనా రానున్న రోజుల్లో ఎలక్షన్స్ అయినా కూడా తన ర్యాలీలు కావచ్చు బహిరంగ సభలు కావచ్చు సంబంధించినటువంటి క్యాంపెయిన్ అంతా కూడా బంద్ చేయాలని చెప్పేసి కొంతమంది నాయకులు చెప్తున్నారు. తను మాట్లాడే ఒక బాధ్యతను కూడా మర్చిపోయారు ఈ రోజుల్లో. అంటే ఒక స్పీచ్ ఇస్తే ముస్లిం కమ్యూనిటీని అందరినీ క్షమాపణ అడగాలి. అప్పుడు వరకు మేము ఊరుకోం. ముస్లిం కమ్యూనిటీ ఎవ్వరు డెబ్బై సంవత్సరాల నుంచి తెలంగాణలో ఏం డెవలప్మెంట్ చేసి చూపించండి. ఏం చేయలేదు. ఈ కొంతమంది బ్యాడ్ పాలిటిక్స్ లో బ్యాడ్ గా మారి బ్యాడ్ పాలిటిషియన్స్ గా తయారై ఆయన ఈ మాట్లాడిన మాటల వల్ల వీళ్ళు ఇటువంటి భాషను ఉపయోగిస్తున్నారంటే అంటే మీరు అర్థం చేసుకోండి, రెచ్చగొట్టటం. లేదంటే చెప్తే ఇంకేమైనా ఇష్యూ అవుతుంది లేదంటే కంప్లీట్ ఒక పొలిటికల్ ఎజెండా అవుతుందని చెప్పేసి ముస్లిం వాళ్ళు సోదరులు అక్కడ ఉన్నటువంటి ఆగిన పరిస్థితి కనిపించిందా మీకు ఆ టైంలో? పెద్ద లీడర్స్ ఎవరైతే కాంగ్రెస్ తో పాటు రేవంత్ రెడ్డి గారితో పాటు నిలబడి ఉన్నారో, నోరు మూసుకొని ఉన్నారో, ఏమైందంటే అండి ఇదిగోండి 500, 1000 రూపాయలు, 2000 రూపాయలు ఒక బియర్ బాటిల్, ఒక మందు బాటిల్, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారంటారా? ఇచ్చారేందండి? అసలు గ్యాదరింగ్ ఎక్కడి నుంచి చేశారు? బిర్యానీ రాత్రి మందు. ఓకే. ఆ అందరు ముస్లింస్ ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారు. ఓకే. ఈ స్పీచ్ తో నేను అందరికి చెప్తున్నాను, ముస్లిం సోదరులందరికీ చెప్తున్నానండి, ఈ కాంగ్రెస్ పార్టీని మేము కండెమ్ చేస్తున్నాను. ముస్లిం మీద దృష్టి వేసి అరే వీళ్ళని కూడా ఒక ముక్క పడేద్దాం అంటే కుక్కల్లా కనిపిస్తున్నాం, వీళ్ళని కూడా ఒక ముక్క పడేద్దాం, ముక్క పడేస్తుంటే నోరు తెరవరు వీళ్ళు. ముస్లింల నష్టాన్ని అంతా కూడా భర్తీ చేసేటువంటి 42% రాబోతుందని చెప్పేసి కాంగ్రెస్ అంటది. మరి కాంగ్రెస్ పట్ల ముస్లింకి ప్రేమ ఉన్నట్లే కదా సార్, మీరు ఎలా మాట్లాడతారే? ప్రతి ఆడపడుచుకి 2500 రూపీస్ అకౌంట్ లో పడిద్దని పేద జనాలు నమ్మారు. ఈ నమ్మకాన్ని ద్రోహం చేసిన ఈ 85,000 మ్యారేజెస్ లో ఆల్మోస్ట్ 35,000 ముస్లిం మ్యారేజ్లు జరిగినాయి. ఓకే. 1,00,000 రూపాయలు తులం బంగారం ఏదండి? 85,000 పెళ్లిళ్ళు జరిగినాయి. మరి 85,000 తులాల బంగారం. 75 సంవత్సరాల నుంచి రూలింగ్ చేసిన కాంగ్రెస్ పార్టీ మొత్తం పేరు పరువు ప్రతిష్ట మట్టిలో కలిపే పని ఇతను చేస్తున్నారు. అసలు నిజంగా ముస్లిమ్స్ అనే వాళ్ళు స్నానాలే చేయరా? కేవలం నీళ్లు చల్లుకొని ప్రార్థనా స్థలాలకు వెళ్తారా? మరి తను చెప్పినటువంటి మాటలు ఒక మాట చెప్తానండి, కేవలం మైనారిటీ ముస్లిమ్స్కేనా చెమటాలు వచ్చేది? హిందువులకు చెమటాలు రావా? ఎస్సీ ఎస్టీకి వేరే కుల మతాలకి చెమటాలు రావా? వాళ్ళ దగ్గర వాసన రాదా?
హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. మొన్న జరిగినటువంటి ఏదైతే భారీ ర్యాలీలో అక్కడ ఉన్నటువంటి సీఎం క్యాండిడేట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ముస్లిం మీద అనుమానాస్పదమైన వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. మరికొంత వివాదాస్పదమైనటువంటి చర్చలు ఏంటంటే ముస్లిం కేవలం ఓట్ల కోసమే ఉన్నారంటూ కూడా కొంతమందిని భావోద్వేగానికి గురి చేసేటువంటి తన స్పీచ్ కొంచెం వైరల్గా మారిందని చెప్పొచ్చు. సోషల్ మీడియా వేదిక కావచ్చు, లేదంటే ఈ యొక్క నాటి ఉన్నటువంటి మీడియా వేదికగా అంతా ఛానల్ మీడియా వేదికగా కూడా తను మాట్లాడినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో కొంచెం వైరల్గా అయిందని చెప్పొచ్చు. దాన్ని ముఖ్యంగా ఎంతో మంది ఖండిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి మాతో మీకేంటని చెప్పేసి కొంతమంది అంటుంటే కేవలం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం వల్లనే, కాంగ్రెస్ పార్టీతో ఇలా ఉండడం వల్లనే, స్నేహపూరితంగా ఉండడం వల్లనే ముస్లిమ్స్ ఇలా ఉన్నారని చెప్పేసి మరికొంతమంది చెప్తున్నారు. మరీ ముఖ్యంగా సోషల్ యాక్టివిటీస్ ఏ ఒక్క పార్టీతో సంబంధం లేకుండా తన వాక్చాతుర్యంతో కావచ్చు, లేదంటే తనకున్నటువంటి ఐడియాలజీని ఎంతో కొంత ముందుకు తీసుకోపోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఎంతో మంది ముసల్మాన్ కావచ్చు, హిందూ, క్రిస్టియన్, మైనారిటీ, ముస్లిమ్స్ తేడా లేకుండా తన భావంతో ఎంతో మందిని బాగుపడినటువంటి షేక్ అబ్దుల్లా రషీద్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సందర్భంగా మొన్న ఒక వ్యాఖ్య, సీఎం క్యాండిడేట్ అయిన తర్వాత ఇటువంటి వాక్యాలు మాట్లాడతారో మనకంతా తెలుసు. కానీ ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని, ఒక దాన్నే బేస్ చేసుకొని మీరుంటే లేకపోతే మేమే అని చెప్పుకోవడము ఎంతవరకు ఎలా అంటారు? మీరు ఎలా స్పందిస్తారు ఆ వ్యాఖ్యలు విన్న తర్వాత? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మీ హిట్ టీవీకి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మాకు ఇటువంటి అవకాశాలు ఇచ్చి మా మనసులో ఉన్న భావాల్ని జనాల ముందు, మీరు ప్రేక్షకుల ముందు తెస్తున్నారు కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు. ఒక రకంగా ఈ రోజైతే ఆ స్పీచ్ మా ముస్లింని ఏం చేశారంటే మైనారిటీ లెక్క, మైనారిటీ అంటే ఒక విలువ లేకుండా పక్కన పడేసినట్టు కనిపించింది ఇప్పుడు. ఓకే, ఈ రోజు వరకు ముస్లిం అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన ఆ పదవులు యూజ్ చేశారు చూడండి. అంటే కాంగ్రెస్ హై తో ముస్లిం హై, కాంగ్రెస్ హై తో ముసల్మాన్ కి ఇజ్జత్ హై, కాంగ్రెస్ హై తో ముసల్మాన్ హై అని. అంటే మాకు జీవితంలో కాంగ్రెస్ ఉంటేనే మేము ముస్లిమ్స్ ఉన్నాం, లేదంటే మా ధర్మమే లేనట్టుగా తను అలా మాట్లాడాడు. ఇది చాలా పెద్ద, ఆయన మాట్లాడిన మా ముస్లిమ్స్ అందరికీ, కమ్యూనిటీ అందరికీ దాదాపు అండి మన తెలంగాణ స్టేట్లో 4 కోట్ల జనాలు ఉండే ఒక స్టేట్ మంది, అందులో 12.56 పాపులేషన్ ఆఫ్ మా ముస్లిమ్స్ది, అంటే మైనారిటీస్ది. ఓకే, సో 13% అనుకోండి, 13% మైనారిటీస్ ఉన్నారు, ఇందులో ముస్లిమ్స్ ఉన్నారు. సో 13% మనుషులకి తను గాయపరిచారండి. ఓకే, రేవంత్ రెడ్డి గారు మనసుని గాయపరిచారు. నేను అబ్సల్యూట్లీ చెప్తున్నాను, ఇది కేవలం ఆయన లోపల ఉన్న, ఆయన మనసులో ఏదైతే ముస్లిం గురించి ఒపీనియన్ ఉందో అది ఒక స్పీచ్ ద్వారా బయటికి వచ్చేసింది. అది ఇప్పుడు ఫ్యాక్ట్ జనాల ముందుకు వచ్చేసింది. ముస్లిం అంటే గుడ్డోళ్ళు అనుకుంటున్నారు, ముస్లిం అంటే అన్ఎడ్యుకేటెడ్ అనుకుంటున్నారు, ముస్లిం మైనారిటీ అంటే ఈ కాంగ్రెసే పుట్టించింది అనుకుంటున్నారా? ఇది అబ్సల్యూట్లీ తప్పండి. ముస్లిం ఎవరి పార్టీకి సొంతం కాదండి, మైనారిటీ ఎవరి పార్టీకి సొంతం కాదు, ఏ పార్టీ ముస్లింని పుట్టించలేదు. ఓకే, ఈ అందరూ అంటే ముస్లిం ఒకళ్ళని ఎందుకు టార్గెట్ చేయాలండి? అంటే ముస్లిం అంటే మనిషి కాడా? అందరూ మనకు భీమ్రావ్ అంబేద్కర్ కాన్స్టిట్యున్సీ, మనకు ఇచ్చిన కాన్స్టిట్యున్సీకి మనకు రైట్స్ ఉంది. ప్రతి ఒక్క కుల మతాలు, ఏ కుల మతాల్లో అయినా వాళ్ళు వెళ్ళొచ్చు, ఏ కుల మతాల గురించి అయినా ఫండమెంటల్ రైట్స్ ఉంది, తను మాట్లాడవచ్చు. సో కానీ ఒక టార్గెట్ చేసి, ఒక ముస్లిం కమ్యూనిటీని టార్గెట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి ఇది చాలా పెద్ద తప్పు చేశారండి. వచ్చే ఒక సమయంలో ముస్లిం ఏందనేది, ముస్లింని ఎలా డీగ్రేడ్ చేశారు. ఒక మాట చెప్తానండి, కాంగ్రెస్ 70 సంవత్సరాల నుంచి హోల్ మన ఇండియాలో కానీ మన తెలంగాణలో కానీ 70 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఏం డెవలప్మెంట్ చేసి చూపించండి. ఓకే, ఏం చేయలేదు. అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి, ఇదిగోండి పాలిటీషియన్స్ లో అందరూ దైవదూతలు ఉంటారని నేను చెప్పను, కొంతమంది ఉంటారు, కొంతమంది తిని పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ కొంతమంది కంప్లీట్ గా బ్లేమ్ చేసి జనాల్ని టార్గెట్ చేసి హిందూ ముస్లిం చేసే ఒక పద్ధతులన్నీ మా కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారు లోపల ఉన్నాయి. మేమైతే ఇప్పుడు అంటున్నామండి, ముస్లిమ్స్ అయితే ఈ సీఎం గారు చెప్పిన ఆ మాటలకైతే మేము కండెమ్ చేస్తున్నాము. అబ్సల్యూట్లీ దాని మీద మేము చర్య కూడా, మా ముస్లిం కమ్యూనిటీ అందరు కలిసి మేము చర్య కూడా తీసుకుంటాం. ఆయన ఎక్కడైతే ఈ పబ్లిక్ మీటింగ్లో చెప్పారో అలాగే ఒక ప్రెస్ మీట్ చేసి ముస్లిం కమ్యూనిటీని అందరినీ క్షమాపణ అడగాలి. అప్పుడు వరకు మేము ఊరుకోం. ముస్లిం కమ్యూనిటీ ఎవ్వరు, జూబ్లీ హిల్స్లో దాదాపు అక్కడ ఉన్న ఓటర్స్లో 1,00,000 మంది ముస్లిమ్స్ ఉన్నారు.
ఎస్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి 1,00,000 మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఆ ముస్లిమ్స్ అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్క ఓటు కూడా ఇంకా మాకు చీమనెత్తురు ఉంటే తనకు మాకు ముస్లిం కమ్యూనిటీని ఇంత దరిద్రంగా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ముస్లింని పుట్టించిందని ఆ ఉద్దేశంతో చెప్పాడా, లేదంటే మా ముస్లిం హైతో ఇజ్జత్ హై, కాంగ్రెస్ హైతో ఇజ్జత్ హై అంటే కాంగ్రెస్ లేకుంటే మేము బానిసలుగా ఉంటున్నామా? మరి నిజాం హైదరాబాద్ డక్కనేమో గోల్డెన్ తెలంగాణ ఇప్పుడు కాదు, సోనీకి చిడియా అప్పుడు నిజాం టైంలోనే అప్పుడు చేశాడు. అందరు అప్పుడున్న మనది రెవెన్యూది కూడా వాల్యూ కూడా మన జీడిపి కూడా ఆకాశంలో ఉండేది. మరి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ నిజాం కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే నిజాం అయ్యాడా, లేదంటే తను కాంగ్రెస్ పార్టీలో లేకుంటే నిజాం స్టేట్ లేదా? సో ఇది చాలా కండెమ్ చేసే మాట అండి. మేమైతే అబ్సల్యూట్లీ దీన్ని కండెమ్ చేస్తున్నాం, ప్రతి ముస్లిమ్స్ మేము కండెమ్ చేస్తున్నాం. తను చెప్పిన ప్రతి ఒక్క మాట అంటే కాంగ్రెస్ ఉంటే మాకు ఇజ్జత్ ఉంది అంటే కాంగ్రెస్ లేకుంటే మేము చీమ లెక్క మమ్మల్ని చూస్తారా అంటే ఒక మైనారిటీ అంటే ఒక ట్రంప్ కార్డ్ అయిపోయిందండి ఈ రోజుల్లో. మైనారిటీ అంటే ముస్లిం అంటే ట్రంప్ కార్డు, ఎలక్షన్ లో ముస్లిం గుర్తుకొస్తాడు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ముస్లింని తొక్కేస్తారు. ఇది ఫ్యాక్ట్ అండి. ఈ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ఒక్కొక్క మాట తనకు మాట్లాడటానికి వస్తుందా రాదా అది మాకైతే క్లియారిటీ ఇప్పుడు తెలిసిపోయిందండి. ముస్లిం మనసులో అంటే ముస్లిం గురించి మనసులో ఎంత ప్రేమ ఉంది, తన లోపలున్న విషయం మొత్తం ఆ దేవుడు తన నోరు ద్వారా కక్కిచ్చాడు. ఓకే, అయితే తను చెప్పినటువంటి ఒక మాట ముసల్మాన్ కి మతలబ్ కాంగ్రెసే, కాంగ్రెస్ కి మతలబ్ ముసల్మాన్ అని చెప్పేసి ఒక వ్యాఖ్యలు చేశారు సార్. దాని మీనింగ్ ఏంటి అంటే తెలియని వారి కోసం మా హెట్టి ద్వారా. ఇదిగోండి, ఇప్పుడు कांग्रेस ही मुसलमान है, मुसलमान है तो कांग्रेस मुसलमान की इज्जत है, కాంగ్రెస్ नहीं तो ముసల్మాన్ नहीं है అన్నాడు. ఓకే, దీనికి నేను ఒక పాయింట్ మీకు మెయిన్ చెప్తానండి. ముస్లిము కాంగ్రెస్ లోకి వెళ్ళి ముస్లిం కాలేదండి. ఓకే, ముస్లిము ఇప్పుడు నిన్న కాక మొన్న 70 ఫ్రీడమ్ ఫైటర్ 1947 లో పుట్టిన ముస్లిం కాదు. మాది కూడా గ్రంథాలు ఉన్నాయి, మాది కూడా మేము ఎప్పుడు పుట్టామనేది భూలోకంలో ఎప్పుడు వచ్చామనేది మాకు కూడా గ్రంథంలో రాసున్నాయి. సో ఎన్నో సంవత్సరాల ముందు నుంచి ఉన్న మా కులాన్ని అంటే ఈ కాంగ్రెస్ పుట్టిన తర్వాత ముస్లింని పుట్టించారా? ఇది అబ్సల్యూట్లీ తప్పండి తను చెప్పింది. అలా అనుకుంటే మరి తను పుట్టినప్పుడు ఏ పార్టీ వస్తే తను పుట్టాడు? ఓకే, సో ముస్లిం హైతో ఎనే కాంగ్రెస్ హైతో ముస్లిం హై అన్నాడు. కాంగ్రెస్ కాదండి, ఏ పార్టీ ఉన్నా కూడా కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, లేదంటే బీఆర్ఎస్ కానివ్వండి, ఏ పార్టీ ఉన్నా కూడా ఏ పార్టీ ఉంటే ముస్లిం ఉన్నాడని చెప్తారో వాళ్ళు నంబర్ 1 ఫ్రాడ్ గాళ్ళండి. వాళ్ళు కేవలం హిందూ ముస్లింకి వాళ్ళ మనసులో హిందూ ముస్లిం వేసి ముస్లింని రెచ్చగొట్టి వీళ్ళని చేయటం అని. కాంగ్రెస్ పుట్టి ఎన్ని సంవత్సరాలండి? ఆయన చెప్పే మాట కొంచెమైనా తెలివి ఉండాలి ఆయనకు చెప్తానికి. ఈ మాట చెప్తానికి అంత జనాల్లో చెప్పారు. నేను చాలా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఆయన చెప్పేటప్పుడు పక్కన ముస్లిం సోదరులు కూడా నిలబడి ఉన్నారు. ముస్లిం సోదరులు నిలబడి ఉన్నారు అక్కడ. ఆ పక్కన రహమత్ బ్రేగ్ ఎమ్మెల్సీ నిలబడి ఉన్నాడు, ఆ మొహమ్మద్ అజరుద్దీన్ నిలబడి ఉన్నాడు, కొత్త అవును. ఆ తర్వాత ముస్లిం కార్పొరేటర్స్ అక్కడ నిలబడి ఉన్నారు. మాకు పెద్ద సిగ్గుచేటు ఏంటంటే మా లాంటి వాళ్ళు కాళ్ళు పట్టుకొని కాళ్ళు నాకే వాళ్ళ వలన ముస్లింకి చెడ్డ పేరు వస్తుంది. పక్క నుండి కూడా ఆయన స్టేట్మెంట్ ని కరెక్షన్ చేయలేదు. పక్కన నిలబడి కూడా అంతమంది ముస్లింస్ పొజిషన్స్ లో ఉండి కూడా ఏం చేయలేకపోయారంటే వాళ్ళందరూ సీఎం రేవంత్ రెడ్డికి బానిసై ఉన్నారు. వాళ్ళు ముస్లిం కూడా రైట్స్ అంటే అలాంటి వాళ్ళు నా ఉద్దేశంలో అండి, అలాంటి వాళ్ళు ముస్లింలో సిగ్గుచేటు చేసిన వాళ్ళు, ముస్లిం పరువు వాళ్ళు పోగొట్టే వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఒకవేళ వాళ్ళు నిజమైన మనసులో ముస్లిం భక్తు ఉండుంటే అటువంటి పని అక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పేప్పుడు అప్పుడే ఆపేసేవాళ్ళు. సార్ మీరు ఏం చెప్తున్నారు ముస్లిమ్స్ గురించి అంటే మీరుంటే మేము ఉన్నాం అంటే మీరు మమ్మల్ని పుట్టించారా అంటే మా ఇస్లాం మా ధర్మం ఏం లేదా అంటే కాంగ్రెస్ పుడితేనే ముస్లిం పుట్టిందా? ఇలా తను చెప్పటం చాలా, నేను అందరికి చెప్తున్నాను, ముస్లిం సోదరులందరికీ చెప్తున్నానండి, ఈ కాంగ్రెస్ పార్టీని మేము కండెమ్ చేస్తున్నాను. మా ఒక ఎన్జిఓ ఉంది, మా యూనిటీ ఉంది, మేము కంప్లీట్ గా కండెమ్ చేస్తున్నాను. చాలా మంది ముస్లింకి హెడ్ అనుకుంటారు, ఎవరు ముస్లింకి హెడ్ లేరండి.
ముస్లింకి ఎవరు హెడ్ లేరు, ఎవరు వాళ్ళని నడిపించే వాళ్ళు లేరు. ప్రతి ఒక్కళ్ళకి ఫండమెంటల్ రైట్స్ ఉంది. ఇది డెమోక్రటిక్ ఇది. సో అందులో మాకు రైట్స్ ఉందండి, మేము చెప్పే మాకు అర్హత ఉంది, మాకు హక్కు ఉంది. మమ్మల్ని ముస్లింని ఇన్సల్ట్ చేశారు ఆ సీఎం రేవంత్ రెడ్డి. జనాల్లోకి వచ్చి మరి క్షమాపణ అడగాలని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే సార్, ప్రధానంగా చెప్పండి, ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చెప్తుంది ఇటువంటి కీలకమైనటువంటి టైంలో ఏ ఒక్క కమ్యూనిటీ గురించి బేస్ చేసుకొని మాట్లాడొద్దు, రెచ్చగొట్టేటువంటి మాట్లాడొద్దు అని చెప్పేసి ప్రతి ఒక్క రూల్స్ ఉంది. నిన్న ప్రవీణ్ కుమార్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక కమ్యూనిటీ గురించి లేదంటే ఇంకొక నాయకుల గురించి, ఫలానా నాయకుల గురించి కించపరిచేటువంటి ఒక సీఎం లెవెల్లో ఉన్నటువంటి క్యాండిడేట్ మాట్లాడుతున్నారు. దీన్ని ఇప్పటికైనా రానున్న రోజుల్లో ఎలక్షన్స్ అయినా కూడా తన ర్యాలీలు కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు, సంబంధించినటువంటి క్యాంపెయిన్ అంతా కూడా బంద్ చేయాలని చెప్పేసి కొంతమంది నాయకులు చెప్తున్నారు. యాజ్ ఎ యాక్టివిటిస్ట్ గా మీరు చెప్పండి, ఏ ఒక్క కమ్యూనిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్ కాదు, యాజ్ ఎ లీడర్ గా తను అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, అది జనాలు ఎలా పోర్ట్రేట్ అవుతుంది ఇప్పుడు? ఇదిగోండి, 2 types ఆఫ్ పాలిటిక్స్ ఉందండి. ఒకటి గుడ్ పాలిటిక్స్, ఒకటి బ్యాడ్ పాలిటిక్స్. గుడ్ పాలిటిక్స్ అనేది దాన్ని ఒక డబ్బాలో పెట్టేశారు, ఒక బాక్స్ లో వేసి పెట్టేశారు. పాలిటిక్స్ అంటే ఈ రోజుల్లో జనాలు గాని ఉన్న ఒక పెద్ద పాలిటిషియన్స్ గాని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బ్యాడ్ పాలిటిక్స్ లో ఉంటేనే మనం ముందుకు వస్తాం. దానికి టార్గెట్ చేసి ఒక మాట చెప్తానండి, ఒక సీఎం ఉండి, ఒక స్టేట్ తెలంగాణకి ఒక సీఎం కానివ్వండి, అదర్ స్టేట్ సీఎం కానివ్వండి, తను మాట్లాడే ఒక బాధ్యతను కూడా మర్చిపోయారు ఈ రోజుల్లో. అంటే ఒక స్పీచ్ ఇస్తే అది ఇన్స్పిరేషన్ కావాలి, అది హోల్ స్టేట్ కి ఇన్స్పిరేషన్ కావాలి. స్పీచ్లు ఇచ్చే పద్ధతి కూడా తెలియదు. వీళ్ళు కంప్లీట్ గా బ్యాడ్ పాలిటిక్స్, బ్యాడ్ పాలిటిషియన్స్ లా తయారయ్యారండి. అంటే ఈ లోపల క్వాలిటీస్ చదువుకున్న వాళ్ళు సరే, వీళ్ళు థమ్స్అప్, వీళ్ళు వేలుముద్ర వేసేవాళ్ళు కూడా కాదు. మంచి ఎడ్యుకేషన్ ఫ్యామిలీలో, ఇప్పుడు మంచి ఎడ్యుకేషన్, మంచి ఫ్యామిలీతో రిలేటెడ్ అయ్యి కూడా పాలిటిక్స్ లో వస్తగానే వాళ్ళ మంచి క్వాలిటీస్ అన్ని చనిపోతున్నాయి. వాళ్ళ బ్యాడ్ పాలిటిక్స్ లో బ్యాడ్ గా మారి మరి వాళ్ళు వల్గర్ లాంగ్వేజ్ అంటే మాట్లాడేది. ఒక మాట చెప్తానండి, అసలు మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎలక్షన్ ఆఫీసర్లు, ఎలక్షన్ డిపార్ట్మెంట్, ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్ గా ఏదైతే ఒక ముస్లిం ఒక టార్గెట్ చేశారు, ఈ కాంగ్రెస్ వాళ్ళు ముస్లిం కమ్యూనిటీని ఎలా అయితే టార్గెట్ చేశారు, నేనైతే ఎలక్షన్ కమిషన్ లో తప్పకుండా ఇస్తాను. ఆ తర్వాత నేను ఆల్రెడీ ఒక లెటర్ కూడా నేను రెడీ చేశాను రాహుల్ గాంధీ గారికి, మన ఖడ్గే గారికి, వాళ్ళకు నేను లెటర్ రెడీ చేశాను, వాళ్ళకు కూడా పంపిస్తున్నాను. ఇమీడియట్ గా సీఎం రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలని. ఎందుకంటే ఈ రోజు వరకు తెలంగాణ స్టేట్ లో హిందూ ముస్లిం గొడవలు లేకుండా ప్రశాంతంగా నడిచిన ఒక స్టేట్ లో ఈ కొంతమంది బ్యాడ్ పాలిటిక్స్ లో బ్యాడ్ గా మారి బ్యాడ్ పాలిటిషియన్స్ గా తయారై ఆయన ఈ మాట్లాడిన మాటల వల్ల 100% మేము ఖడ్గే గారికి కూడా, పార్టీ ప్రెసిడెంట్ గారికి కూడా, ఆ తర్వాత మేము సోనియా గాంధీ మేడం కూడా, రాహుల్ గాంధీ కూడా మేము లెటర్ రాయటం జరుగుతుంది. ఇమీడియట్ గా ఆయన్ని సస్పెండ్ చేయాలి, ఆ సీఎం గారిని సస్పెండ్ చేయాలి. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆయన మీద కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయాలి ఆయన మీద. ఎందుకంటే ముస్లిం టార్గెట్ ని చాలా మరి కింద పరిచి మరి మాట్లాడారు. ఇంకొకటి బ్యాడ్ పాలిటిక్స్ లో వీళ్ళు ఏమవుతుందంటే ఒక గుడ్ క్వాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పటి వరకు చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, వెళ్ళినాయి, చాలా మంచి గుడ్ పాలిటిక్స్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఎప్పుడు జీవితంలో వాడు బ్యాడ్ గా గానీ, ప్రెస్ మీట్ లో గానీ, పబ్లిక్ ర్యాలీల్లో గానీ ఇటువంటి భాషని ఉపయోగించలేదు. వీళ్ళు ఇటువంటి భాషను ఉపయోగిస్తున్నారంటే అంటే మీరు అర్థం చేసుకోండి, రెచ్చగొట్టటం. అంటే అబ్సల్యూట్లీ, ఎందుకంటే వీళ్ళు పబ్లిక్ లో వీళ్ళు కొంచెం ఇదైపోతారు, ఫేమస్ అయిపోతారు. పబ్లిక్ లో ఎలా వాళ్ళ మనసుల్ని మార్చుకోవటం, మన వైపుని వాళ్ళని లాక్కోవటం అన్నట్టుగా ఆ రెచ్చిపోయి మరి పబ్లిక్ లో ఏం మాట్లాడుతున్నారు ఏందనేది ఒక స్టేట్ కి సీఎం అయిన అతను వితౌట్ రైటింగ్ అంటే ఆలోచించకుండా మాట్లాడుతున్నాడంటే చదువు ఉండి కూడా చదువు లేని దద్దం అలాంటి. కానీ మీరు గుర్తించాల్సినటువంటి ఒక విషయం, ఒకటి రహమత్ నగర్ లో అదే ప్రాంత వాసుల మధ్యలో అదే మాటలు మాట్లాడారు, మరియు షేక్పేట్ లో ఏరియాలో కూడా అదే మాట మాట్లాడారు. ఎలా చూస్తారు సార్ అక్కడ ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ? మరి కింద బ్యాండ్ బజాయిస్తున్నారు. అంటే
ఒక ప్రౌడ్ మూమెంట్ గా లేదంటే ఒక క్లాప్స్ గా ఒక తాలియాగా పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, అజదుద్దీన్ నూతనంగా ఎన్నుకున్నటువంటి మంత్రిత్వ శాఖ సంబంధించినటువంటి అధికారులంతా కూడా అక్కడ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఎలా చూస్తారు మీ కమ్యూనిటీని, మీరు ఎలా చూస్తారు యాజ్ ఎ సోషల్ యాక్టివిటీస్ట్ గా? అంటే మీరు చెప్పినటువంటి ప్రశ్న ఎలా మాట్లాడుతున్నావు ఆగురా భయ్ అని చెప్పేసి సీఎం హోదాలో ఉండని ఆయన చెప్పకపోవడం వాళ్ళ ప్రాబ్లం అంటారా, లేదంటే చెప్తే ఇంకేమైనా ఇష్యూ అవుతుంది, లేదంటే కంప్లీట్ ఒక పొలిటికల్ ఎజెండా అవుతుందని చెప్పేసి ముస్లిం వాళ్ళు సోదరులు అక్కడ ఉన్నటువంటి ఆగిన పరిస్థితి కనిపించిందా మీకు ఆ టైంలో? మంచి ప్రశ్నించారండి. అసలు మెయిన్ మీరు చెప్పిన మాటకి ఇప్పుడు అక్కడ ఎంతమంది అందరూ రెహమత్ నగర్ లో గానీ చాలా మంది క్రౌడ్ ఉంది. చెప్పినట్టుగా బ్యాండ్ బాజాలు మోదాలు అన్ని అక్కడ ఉన్నాయి. అవును. సో వీళ్ళు పైన ఉన్నారు, అందులో ముస్లిమ్స్ లీడర్లు కూడా తనతో పాటు నిలబడి ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే పెద్ద లీడర్స్ ఎవరైతే కాంగ్రెస్ తో పాటు రేవంత్ రెడ్డి గారితో పాటు నిలబడి ఉన్నారో, నోరు మూసుకొని ఉన్నారో, వాళ్ళవి కూడా ఏదో లోకాలు అంటే వక్త్ బోర్డ్ ప్రాపర్టీలు తినేయటం గాని, లేదంటే పెద్ద హోదాలు ఏదైనా సంపాదించటం గాని, వీళ్ళ పాత కేసులో ఏదైనా ల్యాండ్ గ్రాఫింగ్ కేసులో ఏదున్నా గాని, ఇటువంటిది ఆయన ఆపుతానికి అంత పవర్స్ లేవు. ఎందుకంటే నా మనసు లోపల నేనే పెద్ద దొంగగాడై ఉంటే చెప్పేవాడిని ఎలా ఆపుతానండి? ఆపలేను. సో నేను ట్రాన్స్పరెన్సీగా ఉంటే, అంటే జనాలకి సేవకుడుగా ఉంటే, అప్పుడు ఎవరు ముందున్నా కూడా, సీఎం ఉన్నా కూడా, పిఎం ఉన్నా కూడా, మన ఎవరున్నా కూడా, పెద్దవాడు ఉన్నా కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటే, జనాల్ని మనం మంచి చేయాలనుకుంటే తను తప్పకుండా ఏదైతే తప్పు చెప్తున్నాడో అప్పుడే ఆపే ఒక పవర్ అన్నట్టు ఉంటుంది. వీళ్ళందరూ కరప్షన్ లో ఆయన వెనకాల కరప్టెడ్ అయిన వాళ్ళందరూ, కరప్టెడ్ పర్సన్ నెవర్ వాయిస్, అంటే వాళ్ళు వాయిస్ రేస్ చేయలేరు, న్యాయం కోసం వాయిస్ చేయలేరు. జనాలు అంటారా, జనాల్లో ఆ స్పీచ్ కి ఏమైందంటే అండి, ఇదిగోండి 500, 1000 రూపాయలు, 2000 రూపాయలు ఒక బియర్ బాటిల్, ఒక మందు బాటిల్, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారంటారా? ఇచ్చారేందండి? అసలు గ్యాదరింగ్ ఎక్కడి నుంచి చేశారు? రహమత్ నగర్ లో అంతమంది పాపులేషన్ లేరు, దానికన్నా ఎక్కువ మంది జనాలు వచ్చారు. ఎక్కడి నుంచి వస్తారండి చెప్పండి మీరు? ఇది పొలిటికల్, బ్యాడ్ పొలిటికల్ అని చెప్పని చూడండి. బ్యాడ్ పొలిటికల్ ఒక పార్ట్ ఇది. అంటే ఎంతమంది అయితే పార్టీ వర్కర్స్ ఉన్నారో, నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారో టార్గెట్ ఇస్తారు. నువ్వు 500 మందిని తేయాలి, నువ్వు 500 మందిని తీసుకొని రావాలి. ఆ 500 మందిని ఎలా తీసుకొని రావాలి? ఒకడికి 2000 రూపాయలు, 2000 రూపీస్ ఇవ్వటము, బిర్యానీ, రాత్రి మందు. వాళ్ళకి ఒక ఏజెంట్ ఉంటాడు, ఒక ఏజెంట్ మొత్తం వాళ్ళని తీసుకొని రావటం, గ్యాదర్ చేయటం. వాళ్ళకి జ్ఞానోదయం ఉండదు. వాళ్ళు జీవితంలో కూడా కొంతమంది ఉన్నారండి ముస్లిమ్స్ టోపీ పెట్టుకోరు, స్పెషల్లీ ఆ రోజు వచ్చి టోపీ పెట్టుకుంటారు. ఎందుకు అంటే ముస్లిం కమ్యూనిటీ అందరూ మాతో పాటు ఉండారని. వాళ్ళు నిజమైన ముస్లిమా కాదా అది కూడా మనం చెప్పలేము. సో ఆ ఇది టోపీలు పాలిటిక్సా లేదంటే ముస్లిం పాలిటిక్సా కాంగ్రెస్ ఆడుతుంది? అసలు అర్థం కాని విషయం అది వీళ్ళది. సో వీళ్ళు ఏంటంటే ఆ 1,00,000 ఓట్లు ఉన్నాయి చూడండి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో, ఆ 1,00,000 ఓట్లు ఎటువైపు వెళ్ళిద్దో ఆ ప్రభుత్వం, ఆ ఎమ్మెల్యే గెలుస్తాడు 100%. సో ఆ అందరు ముస్లిమ్స్ ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారు. ఈ స్పీచ్ తో ప్రతి ముస్లిం ఇప్పుడు వరకు మా పెద్దోళ్ళు చెప్పారు కూడా, మా పెద్దోళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు, అంటే ఈడు RSS టిల్లు, ఈడు RSS బ్రాంచు, అది ఇది అని. సో అప్పుడు చెప్పిన మాటలు నిజమే కదా. అప్పుడు ఆ ప్రెస్ మీట్ లో చెప్పిన, ఆ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోస్ అన్ని నిజమే. సో తను ఎగ్జాక్ట్లీ ఆయన మైండ్ లో RSS టైప్ ఉంది కాబట్టి, ఐడియాలజీ ఉంది కాబట్టి ముస్లిమ్స్ ని ఇలా మరి కింద నిలిచిపడి మాట్లాడాడు, చాలా అసహ్యంగా మాట్లాడాడు. సో ఆ ముస్లిమ్స్ అందరు ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారు. 100% చెప్తున్నాను. అజరుద్దీన్ చెప్పాడు చూడండి, ముసల్మాన్ తుమ్లోగా పూరే ఖసం ఖావని. వాడు బాబు సొంతమా? మొహమ్మద్ అజరుద్దీన్ ని ఒక ముక్క పడేస్తాగానే అంటే శపథాలు చేయిస్తాడా? అంటే ఖసం ఖావ్ అని చెప్తాడా జనాల్ని? అంటే దేని గురించి ఖసం ఖావ్? మా ధర్మంలో ఏ రీజన్ లేకుండా మనం ప్రామిస్ చేయటం అది చట్టానిక నేరం అండి, మా ధర్మంలో నేరం అన్నది. ఎందుకంటే అసలు డట్టి పాలిటిక్స్ లో అందరినీ, ఆ మొహమ్మద్ అజరుద్దీన్ ని ఏదో ఎమ్మెల్సీ లేకుండా మినిస్ట్రీ, ఆ మినిస్ట్రీ ఎందుకు ఇచ్చారండి? ఇప్పుడు వరకు కళ్ళు మూసుకుని ఉన్నాయా కాంగ్రెస్ గెలిచి 23 months అంటే ప్రభుత్వం వచ్చి అవుతుంది. ఈ 23 నెలలు 24 నెలల్లో వీళ్ళు కళ్ళు మూసుకుని ఉన్నారా? అంటే ముస్లిం మైనారిటీ కనిపించలేదా? ముస్లిం హైతో ముసల్మాన్, కాంగ్రెస్ హైతో ముసల్మాన్ హై అప్పుడు అనిపించలేదా వీళ్ళకి? పాత ప్రభుత్వం కూడా పోయిందండి, BRS ప్రభుత్వం పోయింది. మరి BRS ప్రభుత్వము ఏ రోజైతే ఫస్ట్ తెలంగాణ ఫార్మేషన్ అయిందో, ఏ రోజైతే తెలంగాణని మనం డివైడ్ చేసి మన తెలంగాణ ఫార్మేషన్ అయిందో, ఆ రోజే
ఫస్ట్ మనకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారికి ఇవ్వటం జరిగింది. తర్వాత ఇదండి సెక్యులర్ లీడర్ అంటే అలా ఉండాలి క్వాలిటీ. ఓకే, ఒక బీఆర్ఎస్ ఏదైతే చేసిందో పార్టీ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ముస్లిం మీద దృష్టి వేసి అరే వీళ్ళని కూడా ఒక ముక్క పడేద్దాం అంటే కుక్కల్లా కనిపిస్తున్నాం, వీళ్ళని కూడా ఒక ముక్క పడేస్తుంటే నోరు తెరవరు వీళ్ళు. అలా ఈ సెక్యులర్ లీడర్షిప్ అంటే బీఆర్ఎస్ అండి. కేసీఆర్ గారు నేను చెప్తున్నా కదా, ఆయన నిజంగా మనకు తెలంగాణ మహాత్మా లాంటి ఆయన. సో ఆయన ప్రభుత్వంలో సెక్యులరిజం అంటే బీఆర్ఎస్ మన గవర్నమెంట్ చూపించింది. ఆ తప్ప ఏ గవర్నమెంట్ కూడా తెలంగాణలో ఇప్పుడు వరకు గవర్నమెంట్లు వచ్చినాయి సెక్యులరిజం అనేది ఎవ్వరికి చూపించలేదండి. మీరంటారా సెక్యులరిజం అంటే ఓన్లీ ముస్లిం కి పోస్ట్ ఇవ్వటం కాదండి. ముస్లిం మైనారిటీ తిమ్రీస్ స్కూల్స్, కాలేజెస్, మైనారిటీస్ కి ఎన్ని స్కూల్స్. నేను పర్సనల్ గా వెళ్ళి హైదరాబాద్ తెలంగాణలో గానీ జహీరాబాద్ లో ఒకటి అమ్మాయిల హాస్టల్, తిమ్రీస్ హాస్టల్ మైనారిటీ టాప్ అమ్మాయిలు చదువుకునేవాళ్ళు చాలా ఉన్నాయండి తెలంగాణలో, చాలా ఉన్నాయి. ఈయన వచ్చిన తర్వాత వాళ్ళకి ఫండ్ శాలరీ ఇవ్వటం కష్టమైపోయింది. వాళ్ళతో మాట్లాడాను, టీచర్లతో మాట్లాడాను, జాబ్ హోల్డర్స్ తో మాట్లాడాను. 2 ఇయర్స్ అయిపోయింది, శాలరీలు రాలేదు వాళ్ళకి ఇప్పటి వరకు. అయితే వాళ్ళకి సమయానికి శాలరీ లేట్లేదు. మీరు ఆలోచించండి, ఇది టార్గెట్ చేస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏదైతే మైనారిటీ ముస్లింస్ కోసం మంచి పనులు చేసిందో అవన్నీ ముగించాలి, అవన్నీ తీసి పడేయాలి. ముస్లిం మైనారిటీకి ఏదైతే సెక్యులరిజం ఉన్న పార్టీ బీఆర్ఎస్ కేసీఆర్ గారు చేశారు, కేటీఆర్ గారు చేశారు, వాళ్ళ చేసిన మైనారిటీస్ మంచి పనుల మీద ఆయన ఒక దుపట్టి కప్పే పని చేస్తున్నాడు. దాన్ని కంప్లీట్ గా మూసేయాలని చూస్తున్నారు. ఆ మైనారిటీ స్కూల్స్ వలన లాస్ట్ ఇయర్ 9 మంది అమ్మాయిలు ఎంబీబీఎస్ నీట్ లో ఫస్ట్ వచ్చారు. 9 మెంబర్స్. ఒక అమ్మాయి వచ్చేసి బీడీఎస్ లో సీట్ సంపాదించింది. ప్రైవేట్ స్కూల్స్ లో కూడా అంత ఫెసిలిటీ లేని ఈ రోజుల్లో ఆ మహాత్మా గారు ముస్లిం మైనారిటీస్ కోసం తిమ్రీస్ తయారు చేసిన తర్వాత ఆ తిమ్రీస్ లో ఓన్లీ ముస్లిం కాదు, హిందూ అమ్మాయిలను కూడా అందులో పర్సెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా రిజర్వేషన్ ఉంటుంది, వాళ్ళని కూడా తీసుకోవటం జరిగిద్ది. కానీ ఇటువంటి పని అండి ఈ రోజు వరకు తెలంగాణలో, నాట్ ఓన్లీ తెలంగాణ, మీరు హోల్ ఇండియాలో ఒక్క స్టేట్ లో చూపించండి ముస్లిం మైనారిటీ కాలేజెస్ గానీ ముస్లిం మైనారిటీ సొసైటీ గానీ చేసిన స్టేట్ తెలంగాణలో కేవలం బీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ చేయదు. వాళ్ళు చేసే అంత సీను లేదు, ఎందుకంటే వాళ్ళ మనసులో ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉంది కాబట్టి. ఓకే సార్, ప్రధానంగా చెప్పండి, హైదరాబాద్ అనగానే ఎలక్షన్స్ అనగానే మనకు ప్రధానంగా 3-4 పార్టీలు గుర్తుకొస్తుంటాయి సార్. ప్రధానంగా ఒకటి ఏఐఎంఐఎం కదా, మజ్లిస్ ఒకటి, ముస్లిం ని రిప్రజెంట్ చేసేటువంటి కమ్యూనిటీ లేదంటే పార్టీ అని చెప్పుకోవచ్చు, లేదా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఈ 4 పార్టీలు ప్రధానమైనటువంటి పార్టీలు ఉన్నప్పుడు ఇతర పార్టీలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ హైదరాబాద్ లో ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ స్థానాలు కావచ్చు. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి మీరు చెప్పుకునేటువంటి 1,00,000 ఓట్లు మాయే ఉన్నాయి, మేమే రిప్రజెంట్ చేస్తాం, మా ఓట్లు పడగానే ఎవరు వేసినా ఎవరు వేయకపోయినా మేము ఓట్లు వేస్తే గెలిచినటువంటి గవర్నమెంట్స్ ఉన్నాయి, గెలిచినటువంటి ఎమ్మెల్యేస్ ఉన్నాయని మీరు చెప్తున్నారు యాజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్ గా. మరి ఆ పార్టీకి ఉన్నటువంటి నాలెడ్జ్ కావచ్చు, ముస్లిం పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏఐఎంఐఎం పార్టీకి ఎందుకు లేదంటారు, అభ్యర్థి ఎందుకు పెట్టలేదంటారు, అది చెప్పండి మీరు ఫస్ట్. ఒక మాట చెప్తానండి సురేష్ గారు, ముస్లిం కి రీప్రజెంట్ చేసే పార్టీ ఏ పార్టీ లేదండి. ఓకే, ముస్లిం కి ఓనర్ అనేవాడు ఎవ్వరు లేరండి. ఓకే, మనం డెమోక్రటిక్ మనం ఉన్నాం, మనకు ఫండమెంటల్ రైట్స్ ఉంది. ఒకవేళ ముస్లిం కి ఎవరైనా రీప్రజెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, హిందువుల్ని రీప్రజెంట్ చేసే వాళ్ళు ఉన్నారంటే మరి కాన్స్టిట్యున్సీ ఎందుకండి మాకు? ఒకళ్ళకి బానిసై ఉన్నట్టే కదా మరి. మాకు ఇదిగోండి ముస్లిం ధర్మగురు అనేది, ముస్లిం ధర్మగురు అనే వాళ్ళు ఉన్నారు, దాన్ని ముఫ్తీ అంటారు, ఒలమాయే దీన్ అంటారు. ఎవరైతే 1947 మనకు ఫ్రీడమ్ ఫైటర్స్ లో వాళ్ళ ప్రాణాలు పోయినాయో లక్షల మంది ఆలింలు, ముఫ్తీ ఆలింలు ముందు వాళ్ళకొచ్చి వాళ్ళ ప్రాణాల్ని తగ్గించే వాళ్ళు ముస్లిం ధర్మ గురువులే గాని, ముస్లిం ధర్మ గురువు అనేవాడు ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చేవాడు, వాడు ధర్మ గురువు అండి. పొలిటికల్ ఫండాలో పొలిటికల్ ఇమేజ్ సంపాదించుకుంటానికి రీప్రజెంట్ చేసేవాడు వాడు ముస్లిం ధర్మ గురువు అస్సలు కాడు. ఒక మాట చెప్తానండి, ఇక్కడ పార్టీ అంటున్నారు, సరే ఓకే, మరి ఇక్కడ పార్టీ ఉన్న సీట్లు ఎన్ని ఉంటాయి మీకు తెలుసు, అన్నీ ఉంటాయి, దానికన్నా ఒకటి కూడా ఎక్కువ పోవు. అవును, సరే మరి వేరే చోట సీమాంచల్లో కానీ యూపీ బీహార్లో కానీ ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటాయి, మరి అక్కడ కూడా ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళని ఎందుకు రీప్రజెంట్ చేయట్లేదు, మరి వాళ్ళని ఎందుకు ఒప్పుకోవట్లేదు, ఈయన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ముస్లిం రీప్రజెంట్ చేసేవాడంటే మొత్తం ఇండియాలో ఆయన్ని ఫాలో అవుతారు.
వాళ్ళు ముస్లిం రీప్రజెంట్ చేసేవాళ్ళు. అది ఈయన కాదు, అది ఉలమాయే దీన్ అంటారు, మా ఇస్లాం ధర్మంలో ముఫ్తీ అంటారు. వాళ్ళు డిబేట్లో రారు, వాళ్ళు మీడియాలో రారు, వాళ్ళు స్క్రీన్ ముందుకు రారు, వాళ్ళు పొలిటికల్ డైస్ మీద వాళ్ళు నిలబడరు, వాళ్ళు పూలదండలు వేసుకోరు. వాళ్ళు మా ముస్లిం ధర్మ గురువులు. ఓకే. తప్ప ఎవరైతే మీడియాలోకి వచ్చి ధర్మ గురు అని చెప్పుకుంటారో అబ్సల్యూట్లీ అది తప్పండి. ముస్లింకి ధర్మ గురు అనే అతను ఉలమాయే దీన్, ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళ ఫ్యామిలీలోంచి ఇయ్యాల కూడా ఉన్నారు. వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు మా సాంప్రదాయం ప్రకారం మమ్మల్ని నడిపించే వాళ్ళు కాదండి. వాళ్ళు ఏ పాలిటిక్స్ ఫీల్డ్ లో రారు. ఓకే సార్, ప్రధానంగా చెప్పండి, ముస్లిం కమ్యూనిటీని రిప్రజెంట్ చేసేటువంటి సల్మాన్ ఖాన్ ఒకరు హైదరాబాద్ నుంచి, హెచ్వైసి నుంచి, నాంపల్లిలో ప్రముఖమైనటువంటి లీడర్. నేను పేరు చెప్పదలుచుకోవట్లేదు. ఇవాళ మినిస్ట్రీ ఇస్తాం, ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తాం, లేపు ఇస్తాం అని చెప్పేసి తనను ప్రత్యక్షంగా పరోక్షంగా ఓడగొట్టడానికి ట్రై చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నేను లీడర్ పేరు చెప్పాను, ఎందుకంటే చెప్తే ఏమైనా అవుతుంది. ఎలా వీరిద్దరు పర్స్పెక్టివ్స్ చెప్పండి సార్. ఒకరేమో కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఆ ఎంఐఎం ఒక బూచిగా చూపించి, లేదంటే మీకు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో సంకనాకడానికి మాత్రమే వీళ్ళు వెళ్తారని చెప్పేసి ఏఎంఐఎంని తిట్టేటువంటి ఒక నాయకులు అయితే, నాంపల్లి నుంచి ఒక రిప్రజెంట్ అయితే, హైదరాబాద్ హెచ్వైసి నుంచి రిప్రజెంట్ చేసేవాళ్ళు సల్మాన్ ఖాన్. తన మనసు మార్చుకున్నారా, లేదంటే తను అక్కడే కాంగ్రెస్ చెట్టు కింద కూర్చొని ఉన్నారా? వీళ్ళిద్దరి గురించి చెప్పండి, మీరు ఆ వైఖరి చెప్పండి. బోత్ ఆర్ ఫ్రమ్ ముస్లిం కమ్యూనిటీ ఐసే, నేను చెప్పగలుగుతా. అయితే ఇందులో ఇంకో మాట ఉందండి. కొంచెం మనం ముందుకెళ్తే ఇదే ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో మొహమ్మద్ అజరుద్దీన్ కంటెస్ట్ చేశాడు. ఓకే, జూబ్లీ హిల్స్ కి. తను ముస్లిమే, ఓకేనా? ఇప్పుడు నవీన్ యాదవ్ కంటెస్ట్ చేస్తున్నాడు. మరి మహమ్మద్ అజరుద్దీన్ కంటెస్ట్ చేసేప్పుడు ముస్లిం సోదరులు వచ్చి రీప్రజెంట్ చేయలేదే? ఓకే, అప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడు ముస్లిం అని అనిపించలేదా? అంటే కాంగ్రెస్ లో వాళ్ళ చేయబడి సంకల్ నాకితే అప్పుడు తెలిసిందా అచ్చా ముస్లిమ్స్ మనం ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేయాలని? సో అక్కడి నుంచే ఈ గారడి నడుస్తుంది. ఈ రెండు కూడా మీకు చెప్తాను. హెచ్వైసి అంటారా, హెచ్వైసి తను పెద్ద గారడిగాడు. సో తను పేద జనాల్ని మోసం చేసి డబ్బులు, మన ఫలస్తీన్ లో గాజాలో జరిగిన దాని గురించి ఫండ్ రికవరీ చేసి ఈ రోజు వరకు అక్కడ ఫండ్ పోలేదు. ఒక మాట చెప్తాను, ఫస్ట్ డబ్బులు మొత్తం సంపాదించిన తర్వాత, ఈ రోజుల్లో ఎలా జరుగుతుందండి, ఒక దొంగలా ఒక క్రియేట్ అవుతాడు, డబ్బు సంపాదిస్తాడు దొంగతనంతో. డబ్బు సంపాదించిన తర్వాత ఆ డబ్బుని ఎలా కాపాడుకోవాలి, డబ్బుని కాపాడుకోవాలనుకుంటే ఆర్బీఐ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్ కాదు, పొలిటికల్ బ్యాంక్. ఓకే, పాలిటిషియన్ ఎమ్మెల్యే సపోర్టు, ఎంపీలు సపోర్టు, లేదంటే ఈ దొంగతనంతో సంపాదించిన డబ్బుల్ని కాపాడాలనుకుంటే తను ఒక పొలిటికల్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టాలి. అంటే మీరు అర్థం చేసుకోండి, ఈ దొంగ గజ దొంగ అవ్వాలంటే పొలిటికల్ లో పోవాలి. ఓకే, సో హెచ్వైసి కంప్లీట్ గా గజ దొంగ అండవాడు. తను అక్కడ ఓట్ కటింగ్ కోసం వెళ్ళాడా, లేదంటే తను గెలుస్తానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ 1,00,000 మైనారిటీ ముస్లిమ్స్ ఓట్స్ లో ప్రతి ఒక్కళ్ళు 5,000 ఒకలా ఉండవండి. తను ఎవరినైతే రేషన్ కిట్ ఇచ్చాడో అవసరానికి వాళ్ళు ముందుకు వస్తారులే, కానీ మిగతా 1,00,000 మంది అందరికి, ఈ హోల్ మన తెలంగాణలో అందరికి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు హెచ్వైసి చేసిన దరిద్ర పనులన్నీ, వాళ్ళు ఏం చేశారు ఏందనేది. వాళ్ళు కేవలం ముస్లింని అడ్డం పెట్టుకొని, తను ముస్లిం కాబట్టి ముస్లింని తను ట్రంప్ కార్డ్ లా యూజ్ చేసి తను కూడా సంపాదించిన ఆ దొంగ డబ్బుల్ని ఎలా కాపాడుకోవాలి. ఎందుకంటే దాదాపు 25 కేసులు ఎఫ్ఐఆర్లు అయి ఉన్నాయి తన మీద, అవునా కదా? ఒక దొంగని మరి ఈ పెద్ద గజ దొంగ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ రోజుల్లో బ్యాడ్ పాలిటిక్స్. ఓకే, సో తను జూబ్లీ హిల్స్ లో అడిగేశాడు. ముందు తను ఎవరు చేయబట్టుకున్నాడు? ఎంబిటి అంజతుల్లా ఖాన్. ముందు అక్కడికి వెళ్ళి ఆ పార్టీ జాయిన్ అయ్యాడు. తర్వాత అక్కడ వాళ్ళకి అంత ఏదో సీన్ లేదు, వాళ్ళతో వీళ్ళకి పడదు, దొంగలకి వీళ్ళకి పడదని తను బైకాట్ చేశాడు. ఆ తర్వాత వచ్చి పడ్డాడు ఏఐఎంఐఎం దగ్గర. ఏఐఎంఐఎం దగ్గర కూడా ఆ యూపీకి అటు ఇటు వెళ్ళటం చేయటం జరిగింది. సో ఏఐఎంఐఎం కూడా వాడిని కాలుతో కొట్టి సంకనాకింది, అవకాశం ఇవ్వలేదు. సో అక్కడి నుంచి కూడా బయటికి. ఆ తర్వాత ఏం జరిగింది? తను ఇండిపెండెంట్ గా ఈ దొంగ డబ్బు సంపాదించాడు కదా, ఇది బ్యాడ్ పాలిటిక్స్ లో ఒక ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఏ రోజైతే జనాల్లో మార్పు రాదో, బియర్ బాటిల్, బిర్యానీ 2,000 రూపాయలు ఒక ఓటు కోసం ఏ రోజు వరకు తీసుకుంటూ ఉంటారో మన దేశం కానీ మన రాష్ట్రం కానీ ఎప్పటికీ బాగుపడదండి. ఎందుకంటే వీళ్ళు కేవలం ఆ ఎలక్షన్ గురించి 2,500, 2,000 రూపాయలు ఒక మందు బాటిల్, ఒక బిర్యానీ ఆలోచిస్తున్నారు. 5 సంవత్సరాల వరకు
తన రక్తం తాగే పని చేస్తారని వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు, వీళ్ళు కళ్ళు తెరుచుకోవట్లేదు. అదే పని చేస్తున్నాడు హెచ్వైసీ వాడు. ఎందుకంటే ఒకసారి పేద జనాలు రక్తం తాగే అలవాటైన తర్వాత, దొంగతనానికి అలవాటైన తర్వాత మళ్ళీ తను కామగా కూర్చోలేడు. తనకు ఆ అకామిడేషన్ కానీ ఆ ప్రయారిటీ కానీ ఆ మొత్తం పబ్లిసిటీ తనకు అలవాటు అయిపోయింది. ఓకే, ఒక ఎమ్మెల్యే ఉన్నాడండి, ఎమ్మెల్యేకి ఆ చేరు ప్రేమ తనకు. ఎందుకంటే ఆ హోదా అయింది సెక్యూరిటీ, కారు, అసెంబ్లీ, తనకు శాలరీ, ఈ అన్ని కలిపి దాదాపు 3.5 లక్షలు 4 లక్షల వరకు కన్వీనియన్స్, అకామిడేషన్, ఎలక్ట్రిసిటీ బిల్లు అన్ని కలిపి అవును తనకు దాదాపు 3.5 లక్షలు 4 లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి. ఆ పోయిన తర్వాత మళ్ళీ పెన్షన్ వస్తుంది వాళ్ళకి. అవును, ఎన్నిసార్లు గెలిచాడో అన్నిసార్లు మళ్ళీ పెన్షన్ స్టార్ట్ అయింది. అవును. సో వీళ్ళకి ఆ పెన్షన్ శాలరీ ముఖ్యం కాదండి, వీళ్ళకి దొంగ డబ్బు సంపాదించిన డబ్బుని ఎలా కాపాడుకోవాలి, ఈడీతో గానీ, సిబిఐతో గానీ, ఐటీతో గానీ వీళ్ళతో కాపాడుకుంటానికే పార్టీలు జంప్ అవుతారండి. ఎందుకంటే న్యాయంగా నడిచేవాడు ఎప్పుడు, న్యాయంగా ఉండేవాడు ఎప్పుడు ఏ పార్టీలో జంపు కాడు, వాడు ఏ పార్టీలో నిలబడతాడో అదే పార్టీలో చచ్చే వరకు అదే న్యాయంగా మాట్లాడతాడు. కానీ మరి ఆయన మాట్లాడేది ఆపోజిట్ కాంగ్రెస్ కదా, ఎంఐఎం కి సపోర్ట్ మాట్లాడతలేరు, కాంగ్రెస్ కి సపోర్ట్ మాట్లాడుతున్నారు. అంటే బీజేపీ కూడా తను టార్గెట్ చేసినట్టుగా కూడా ఈ మధ్య మనం ఇక్కడ చూస్తలేము. ఓన్లీ కాంగ్రెస్ ఆపోజిట్ ఎజెండాగా వచ్చినటువంటి తను బీఆర్ఎస్ లో, అంటే అది తను కూడా బీఆర్ఎస్ లో జాయిన్ అవుదామని చెప్పేసి ఆ ఇంటెన్షన్ తో లేకుండే, ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ తన దాఖలా తన దరఖాస్తు ఏదైతే కొట్టేసిన తర్వాతనే జాయిన్ అవుతుంది, దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇదిగోండి, తను కాంగ్రెస్ కి అగేన్స్ట్ లో వచ్చాడని రీసెంట్లీ మనం వీడియోస్ చూస్తే బీఆర్ఎస్ గురించి ఏమేం చెప్పాడండి, కేసీఆర్ గురించి, ఈ తెలంగాణ మహాత్మా గురించి ఎన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశాడండి, కేటీఆర్ గురించి ఎన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారండి. బీఆర్ఎస్ పార్టీ దోచుకునే పార్టీ, 10 సంవత్సరాల్లో వఫ్ ల్యాండ్ దాదాపు 20,000 ఎకరాలు వాళ్ళు దొబ్బేశారు, వాళ్ళు తినేశారు అని ఏమేమో సోషల్ మీడియాలో కానీ ఫుల్ సోషల్ మీడియాలో నడిపించాడు. అవును, నడిపించిన తర్వాత తను ఇండిపెండెంట్ లో దొంగగాడు గజ దొంగగా మారాలి కాబట్టి వాళ్ళని తిట్టాడు. వాళ్ళని తిట్టిన తర్వాత కాంగ్రెస్ గురించి చెప్పాడు. కాంగ్రెస్ మనకు ఏం చేసింది, వీళ్ళు కూడా ఏం చేయరు, అది ఇది అని ఎప్పుడు చెప్పాడండి? అంటే ఎంబీటీ చెయ్యి పైనుంచి వెళ్ళిపోయింది, ఏఐఎంఐఎం చెయ్యి లేదు, ఆ తర్వాత ఎవరు నాకు దిక్కు లేదు, మళ్ళీ 25 కేసులు, మళ్ళీ 55 అవుతాయి, మనం బ్యాడ్ పాలిటిక్స్ లో వస్తే మనకు ఒక సపోర్ట్ దొరికిద్దని అక్కడికి వెళ్ళారులే కానివ్వండి. తప్ప జనాలకి సేవ, ఒక దొంగ జనాలకి సేవ చేసే అనే మనస్ఫూర్తిగా తన మనసులో అస్సలు ఉండదండి. ఓకే, అస్సలు ఉండదు. తను కేవలం డట్టి పాలిటిక్స్ ఆడుతున్నాడు హెచ్వైసీగా. సల్మాన్ మంచి పాలిటిక్స్ తన మనసులో ఉండుంటే మరి జూబ్లీ హిల్సే గుర్తుకొచ్చిందా? ఓకే, మరి పోయిన 22 మంత్స్ ముందు ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగినాయి, మరి నీకు అంత దమ్ముంటే నాంపల్లి కంటెస్ట్ చేయాల్సింది. అప్పుడు నాంపల్లి ఎందుకు కంటెస్ట్ చేయలేదు? వేరే చోట ఎందుకు కంటెస్ట్ చేయలేదు నువ్వు? ఓకే, ఇప్పుడు అంటే వీళ్ళ చేయలేదు, ఇటు దొంగోడికి సపోర్ట్ చేయట్లేదు, ఇటు గజ దొంగ డబ్బులు సంపాదించుకోవాలి కాబట్టి అటు జంప్ అయ్యాడు. ఇప్పుడు ఏదో ఒకళ్ళు, ఇదిగోండి ఎలక్షన్స్ ఉంది, ఎవరో ఒకళ్ళు చేయబట్టుకొని లాక్కుంటారు టెంపరవరీగా. ఓకే, ఎందుకంటే నేనైతే మా ముస్లిం కానివ్వండి, ఏ పార్టీ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి బీఆర్ఎస్ పార్టీ న్యాయం అంటే అండ్ బీఆర్ఎస్ పార్టీ నిజంగా నడిపిస్తుంది అంటే, కొన్ని తప్పులు చేసింది ప్రతి గవర్నమెంట్ 100% ఫుల్ఫిల్ అవ్వాలంటే వాళ్ళు దేవుళ్ళు గారు, దైవదూతులు గారు. 100% ఫుల్ఫిల్ ఏ సీఎం చేయలేరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి బ్యాడ్ ఎందుకండి, బీఆర్ఎస్ కి ఎందుకు ఓడిపోయారు? ఓడిపోయిన కారణం కూడా ఉంది. ఓడిపోయిన కారణం ఏందండి, ముస్లిం మైనారిటీకి 12% రిజర్వేషన్ చేయిస్తారని చెప్పారు కేసీఆర్ గారు వస్తగానే. కేసీఆర్ గారు తర్వాత వఫ్ ల్యాండ్ కి మనకు జ్యుడిషియరీ పవర్ ఇస్తారని చెప్పారు. అవును, ఆ తర్వాత ముస్లిమ్స్ కి ఉర్దూ హాల్ మనం హైటెక్ సిటీ దగ్గర మీకు జగాలు ఇస్తాం, పెద్ద ఉర్దూ హాల్ ఆల్ ఇండియాలో అన్నిటికన్నా పెద్ద చేద్దామని చెప్పారు. అవును, సో అవి పనులు కూడా జరగలేదు కాబట్టి మనసులో జనాలు ఉంచుకున్నారు అది. సో దానివల్ల కొంచెం రివెంజ్ అయింది. కానీ ఆ రివెంజ్ మళ్ళీ పోయిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు, జనాలు కూడా రియలైజ్ అయ్యారు. అసలైన పార్టీ వాళ్లే, సరే వాళ్ళు తప్పు చేశారు కానీ మంచి పనులు కూడా చేసేవాళ్ళు. సో వీళ్ళు కంప్లీట్ గా 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఏ పార్టీ కానివ్వండి, వీళ్ళు మంచి మేలు చేసింది మన స్టేట్ కి ఏం చేయలేదు వీళ్ళు. సో
కేవలం ఒక ట్రంప్ కార్డులా ఈ హెచ్వైసీ గాడిని యూజ్ చేసుకుంటున్నారు. తర్వాత చూడండి ఆ 25 కేసులు 55 కేసులు ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ తర్వాత జరుగుతాయి. ఓకే సార్, మీ రిజర్వేషన్ గురించి మాట్లాడినటువంటి ఏదైతే టాపిక్ ఉందో అప్పట్లో మీకు ఉన్నటువంటి రిజర్వేషన్ మీకు అంత తెలుసు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 12 నుంచి సాధిస్తామన్న ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు లేకపోవడం ఒకటి, లేదంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీసీలతోటి మీకు కూడా కల్పిస్తామని చెప్పేసి 32+10 మొత్తం 42% మీకు ఇస్తామని చెప్పేసి కేవలం పని కట్టుకొని మరి మైనారిటీ కోసం, ముస్లిమ్స్ కోసం లేదా బీసీల కోసం పనిచేస్తుందని చెప్పేసి ప్రజలను నమ్మిస్తుందా, లేదంటే ఇంకేదన్నా ఏం వస్తుందో మాకైతే అర్థం కావట్లేదు ఈ సోషల్ మీడియాలో, ఈ న్యూస్లలో. కానీ నిజంగా బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి నష్టాన్ని, బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి బీసీల నష్టం కావచ్చు, లేదంటే ముస్లింల నష్టాన్ని అంతా కూడా భర్తీ చేసేటువంటి పూచి మాదని చెప్పేసి మిమ్మల్ని కంప్లీట్ కమెంట్ చేస్తూ 42% రాబోతుందని చెప్పేసి కాంగ్రెస్ అంటది. మరి కాంగ్రెస్ పట్ల ముస్లింకి ప్రేమ ఉన్నట్లే కదా సార్, మీరు ఎలా మాట్లాడతారే సార్? ఇది కాంగ్రెస్ ఒక మాట చెప్తానండి, బెంగళూరులో కర్ణాటకలో సేమ్ అబద్ధాలు చెప్పే అక్కడ నుంచే మొదలైంది. ఈ అబద్ధాలు స్టార్ట్ అవ్వటమే బెంగళూరు అండి, కర్ణాటక స్టేట్ లో. కర్ణాటక స్టేట్ లో ఈ అబద్ధాల వలన ఈ అబద్ధాలు గ్యారంటీలు, ఫ్రాడ్ గ్యారంటీలు జనాల ముందు ప్రజెంట్ చేశారండి. ఓకే, ఒక మాట చెప్తానండి, పేద జనాలు కోరుకునేది ఏందండి, మాకు ఇల్లు లేదు, రెంటింట్లో ఉన్న ఒక సొంత ఇల్లు గవర్నమెంట్ ఇచ్చిద్దేమో ఆ ప్రామిస్ చేశారు. తర్వాత మాకు బస్సులు ఫ్రీ చేస్తారన్నారు. లేడీస్ వర్క్ చేస్తానికి, లేబర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచిగా ఇద్దని వాళ్ళు నమ్మారు. తర్వాత ప్రతి లేడీస్ అకౌంట్ లో, ప్రతి ఆడపడుచుకి 2500 రూపీస్ అకౌంట్ లో పడిద్దని పేద జనాలు నమ్మారు. ఈ నమ్మకాన్ని ద్రోహం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ ఈ గ్యారంటీలు పెట్టారు చూడండి, 5 గ్యారంటీలు. మీరు ఒక మాట చెప్తానండి రిజర్వేషన్స్ గురించి, సరే ఈ 5 గ్యారంటీల గురించి కర్ణాటకలో సేమ్ ఫండమెంటల్ అక్కడ అదే, ఆ తర్వాత అక్కడ గెలిచిన తర్వాత తను ఇక్కడ కూడా జనాల్ని అదే సేమ్ 5 గ్యారంటీల్లో మోసం చేసి 5 గ్యారంటీలు మోసం చేసిన తర్వాత ఈ రోజు బస్సు ఒకటి బస్సు ఫ్రీ చేశారు. ఆ లిమిటెడ్ బస్సులయ్యి తర్వాత జెంట్స్ మీద ఫేర్స్ పెంచారు, డబుల్ ఫేర్స్ అయినాయి, రికవర్ అయిపోయింది ఇక్కడ నుంచి. ఆ తర్వాత 2500 రూపీస్ ఇప్పటి వరకు రాలేదు. మసీద్ లో ఇమాము మౌజన్ శాలరీస్ రావట్లేదు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ గతి చూసారా? ఆరోగ్యశ్రీ గతి కూడా అది ఆరోగ్యశ్రీయే ఐసీయూలో పడుంది ఇప్పుడు. ఆరోగ్యశ్రీ ఏదైతే ఐసీయూలో ఆపరేషన్ చేయించిద్దో ఆ ఫండ్స్ లేక ఆ ఆరోగ్యశ్రీ మీదే ఐసీయూలో వెళ్ళిపోయింది. అదొకటి. ఆ తర్వాత వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలో 2500 రూపీస్, కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు, 1 తులం బంగారం. మిగతాది మైనారిటీస్ గురించి, హిందువులు అందరి గురించి, అన్ని కమిటీల గురించి. ఒక మాట చెప్తానండి, ఇప్పుడు వరకు 85,000 పెళ్లిలు అయినాయి, 85,000 మ్యారేజెస్ అయినాయి 22 మంత్స్ లో. 22 మంత్స్ లో 85,000 హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరూ ఉన్నారు ఇందులో. ఇందులో ఎక్కువ పర్సంటేజ్ లో మీరు నమ్మొచ్చు, నేను మీకు చెప్తున్నాను, ముస్లిమ్స్ ది ఎక్కువ మ్యారేజెస్ అవుతాయి. ముస్లిమ్స్ ది తొందరగా మ్యారేజ్ జరుగుతాయి కాబట్టి ఇందులో మెజారిటీగా ముస్లిమ్స్ మ్యారేజ్లు జరిగినాయి. ఈ 85,000 మ్యారేజెస్ లో ఆల్మోస్ట్ 35,000 ముస్లిం మ్యారేజ్లు జరిగినాయి. 1,00,000 రూపాయలు తులం బంగారం ఏదండి? 85,000 పెళ్లిళ్ళు జరిగినాయి, మరి 85,000 తులాల బంగారం. ఆ అబద్ధం చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదే. మరి ఇది మొత్తం గారిడి మాటలని జనాలు అర్థమైపోయిందండి. నేను ఏం లేదు, రేవంత్ రెడ్డి గారికి సస్పెండ్ చేయాలని నేను ఆ పై అధికారులకి అవును నేను ఈసీని కూడా ప్లస్ తర్వాత సోనియా గాంధీని కూడా, రాహుల్ గాంధీని కూడా, ఖడ్గే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇటువంటి సీఎం ఉంటే మీరు 75 సంవత్సరాల నుంచి రూలింగ్ చేసిన కాంగ్రెస్ పార్టీ మొత్తం పేరు, పరువు, ప్రతిష్ట మట్టిలో కలిపే పని ఇతను చేస్తున్నారు. ఇంకొకటి ఈ మ్యారేజెస్ గురించి అన్నారు చూడండి, ఈ డబ్బులు, ఈ 5 గ్యారంటీల ప్లాన్, ఈ 5 గ్యారంటీ ప్లాన్ అంటే జనాల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? కేవలం పేదవాడు మనసుతో మోసపోతాడు. ఆ మోసం చేసే వాళ్లే బ్యాడ్ పాలిటిక్స్. వాళ్ళ మనసులతో ఆడుకొని కేవలం ఓటింగ్ రోజే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు. తర్వాత వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా, తను వెళ్ళి కలవాలన్నా కూడా అవకాశం దొరకదు. కేవలం వీళ్ళు గల్లీకి తిరిగే గల్లీ లీడర్లు అందరూ, ఈ బ్యాడ్ పాలిటిక్స్ చేసే వాళ్ళందరూ కేవలం పాలిటిక్స్ సమయంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ వీళ్ళందరూ అప్పుడే ప్రేమ పుట్టిద్ది వీళ్ళకి, అప్పుడే గుర్తుకొచ్చింది తప్ప వీళ్ళ మనసులు అస్సలు
న్యాయం అనేది లేదండి. కేవలం వీళ్ళ మనసులో ఉన్నది మహాత్మా గాంధీ మీద ప్రేమ. మీరు అనుకుంటున్నారేమో ఇదేంది మహాత్మా గాంధీ మీద ప్రేమ అని. మహాత్మా గాంధీ గారు నోటి మీద ఉన్నారు చూడండి, ఆ నోటితో ప్రేమ, గాంధీ గారితో కాదు, ఆ నోటుతో ప్రేమ. ఆ నోటు డబ్బులు సంపాదించడానికే ఈ బ్యాడ్ పాలిటిక్స్. ఓకే సార్, ప్రధానంగా చెప్పండి, ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఇది హాట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. అసలు ముస్లిమ్స్ అంటే స్నానాలు చేయరు, అక్కడ నుంచి ఒక వాసనమైన ఒక రకమైనటువంటి దుర్వాసన వస్తుందని చెప్పేసి సోషల్ మీడియా చర్చా వేదిక, దీన్ని హిట్ టీవీ క్లెయిమ్ చేసుకోవట్లేదు, ఒక వేదికగా చర్చ నడుస్తా ఉంది సార్. జూబ్లీ హిల్స్ ఈ టైంలో ఆ వీడియో కాస్త కొంచెం వైరల్ అయింది. ఆ వీడియో మాట్లాడింది ఎవరో కాదు, కాంగ్రెస్ అభ్యర్థి, ఆనాడు ఎంఐఎం పార్టీ అభ్యర్థి, 2018లో స్వతంత్ర అభ్యర్థి, ఈనాటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి నవీన్ యాదవ్ చెప్పారు సార్. మరి దాని గురించి ఎవరన్నా వీడియోస్ తీస్తే వాళ్ళను ఆ టీం వాళ్ళ ఉంటది కదా సార్, అనుచరులు కొట్టడము లేదా తిట్టడము, తనతో మళ్ళీ ఓ వీడియో సారీ చెప్పించడం, ఆ వీడియోని డిలీట్ చేయడం. సార్ సోషల్ మీడియాలో ఒక్కసారి అప్లోడ్ అయితే డిలీట్ చేయడం కావడం అంత అసాధ్యం ఏమీ కాదు. మరి దాని మీరేమంటారు? అసలు నిజంగా ముస్లిమ్స్ అనే వాళ్ళు స్నానాలే చేయరా, కేవలం నీళ్లు చల్లుకొని ప్రార్థనా స్థలాలకు వెళ్తారా? మరి తను చెప్పినటువంటి మాటలు ఎంతమంది ముస్లిమ్స్ లీడర్స్ కావచ్చు, ముస్లిం మైనారిటీ లీడర్లు ఖండించారు. యాజ్ ఏ యాక్టివిటీస్ గా మీరు కూడా ఖండించడం ఆ వీడియో చూసాం. కానీ మీరు చెప్పండి, హిట్ టీవీ వేదికగా ఎలా చూస్తారు దాన్ని? సార్ ఇప్పుడు నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ బై ఎలక్షన్స్ గురించి తను ఆ వీడియో చాలా వైరల్ అయిందండి. అంటే ముస్లిం స్నానం చెయ్యరా అన్నట్టుగా మాట చెప్పటం. నేను ముస్లిం సాంప్రదాయం గురించి చెప్తానండి. ఓకే, ముస్లిం సాంప్రదాయంలో అంటే పవిత్రంగా ఉండటమే సగం భాగం ఇస్లాంకి చెందింది. అది ఓకే, పవిత్రంగా ఉండటమే ఓకే సగం భాగం చెందింది ఇస్లాంకి. సో పవిత్రతనమే మాకు హాఫ్ అంటే 100%లో 50% మార్కులు ఉన్నాయి. 50%. సో అటువంటి ముస్లిము 50% పవిత్రతనం అంటే ఫస్ట్ ఏంది, మంచిగా ఉండటం, స్నానం చేయటం, మంచి బట్టలు వేసుకోవటం. అదే 50% ఉంటే, ఎందుకంటే అది లేనిది మసీదులోకి వెళ్ళి నమాజ్ కూడా చేయలేము. ఓకే, మరి తనకు ధర్మం గురించి, ఇస్లాం గురించి తెలియదు, ముస్లింల గురించి తెలియదు. ఒక మాట చెప్తానండి, కేవలం మైనారిటీ ముస్లిమ్స్కే నా చెమటాలు వచ్చేది, హిందువులకు చెమటాలు రావా? ఎస్సీ ఎస్టీకి వేరే కుల మతాలకి చెమటాలు రావా? వాళ్ళ దగ్గర వాసన రాదా? ఓకే. సో చెమటాలు అనేది, స్మెల్ అనేది ప్రతి మానవుడు, భూలోకంలో పుట్టిన ప్రతి మానవుడి దగ్గర ఆ చెమటాలు స్మెల్ అనేది వస్తుందండి, తప్పకుండా వస్తుంది. వీళ్ళు చెప్పిన మాట ప్రకారం ఏందంటే, ఇదిగోండి, ఒకడంటాడు ముస్లిం హైతో హమ్ హై అంటాడు, హమ్ హైతో ముస్లిం హై అంటాడు. ఒకడంటాడు ముస్లిం కే పాసే బదుబు ఆతి, స్మెల్ వస్తుంది, వాళ్ళు స్నానమే చెయ్యరు. అంటే స్నానమే స్మెల్ వస్తుందని స్నానమే చేయరని చెప్పాడు. ఇదిగోండి, స్నానం చేసి మీరు 1 గంట లోపల రండి, స్వెట్టింగ్ వస్తుంది, స్నానం వస్తుంది. అవును, ఆబ్వియస్లీ ఆ దేవుడు ఇచ్చిన నేచర్ ని నువ్వు మారుస్తానికి ఎవడివి నువ్వు? సో నువ్వు అక్కడ కూడా ముస్లిమ్స్ ని చాలా అవమానించినావు. అక్కడ ఏంది, ముస్లిం దగ్గర చెమట స్మెల్ వస్తుంది, వాళ్ళు స్నానమే చేయరంటే, మా ఇస్లాం ధర్మంలో స్నానం చేయకుండా మసీదులోకి ఎవ్వరు రాలేరు. మా ఇస్లాం ధర్మంలో స్నానం చేసే ఎప్పుడు పవిత్రంగా ఉండాలి, అప్పుడే గ్రంథం చేతిలో తీసుకోవచ్చు. సో తను చెప్పింది 100% తప్పండి. ముస్లిం ఒక్కళ్ళే మనుషుల్లా పుట్టలేదు, అందరు దేవుణ్ణి మనుషుల్లా పుట్టించాడు. సో అందరి దగ్గర చెమటాలు వస్తాయి, అందరి దగ్గర స్మెల్ వస్తుంది, ప్రతి ఒక్కళ్ళు స్నానం చేస్తారండి. స్నానం చేయలే, ఈ వైరల్ అని చూడండి వీడియో, ఆ వీడియో రిజల్ట్ ముస్లిం జనాలు స్నానం చేస్తారా లేదా ఎలక్షన్ పోలింగ్ బూత్ లో చూపిస్తారు. ఇది నవీన్ యాదవ్ కి తప్పు, చాలా తను ఎలా అయితే జనాల్ని అవమానించాడో ముస్లింస్ ని, ఆ అవమానించిన మనుషులే, ఆ ముస్లింసే స్నానం చేసి వెళ్తారా, స్నానం చేయకుండా ఓడిపిస్తారా, పోలింగ్ బూత్ లో చూపిస్తారు 11th రోజు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది కేవలం హిట్ టీవీ ఎక్కడ కూడా ధృవీకరించట్లేదు, మేము కూడా క్లెయిమ్ చేయట్లేదు. కేవలం తన మీద వచ్చినటువంటి ఒక వ్యాఖ్య మాత్రం, లేదంటే తను చేసినటువంటి వ్యాఖ్య మాత్రమే మీరు దాన్ని కంక్లూడ్ చేసి మాట్లాడు. ఫైనల్ క్వశ్చన్ చెప్పండి సార్, ముస్లింల పట్ల కాంగ్రెస్ కి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి అమితమైనటువంటి ప్రేమ ఉంది. దానికి సంబంధించినటువంటి కొన్ని పేర్లు తను చెప్పేసి, నేను ఈ పోస్టులు నేనే ఇచ్చాను, లేదంటే నేనే ఆ కేటాయించని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడతారు. మాజీ క్రికెటర్ అయినటువంటి మొన్న అజరుద్దీన్ గారికి ఎమ్మెల్సీ లేకుండా మినిస్ట్రీ ఇచ్చేటువంటి విషయం మీకు తెలిసిందే. మరి ముఖ్యంగా సిరాజ్ ఖాన్ కి డిఎస్పీ లెవెల్ పోస్ట్ ఇచ్చారు. మరి ముఖ్యంగా జరీన్ గారికి డిఎస్పీ, అడిషనల్ జనరల్ గారికి ఇమ్రాన్ ఖాన్ అనే మొహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ లీగల్ సెల్. చెప్పండి సార్, 11 కార్పొరేషన్ చైర్మన్లు చేసినటువంటి తనకు కావచ్చు, ఎంతో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎంతో మంది ముస్లిం మైనారిటీలకు కార్పొరేటర్ గా చేసినటువంటి సీఎంఏ అని చెప్పేసి చెప్తున్నారు.
మరి మీరేంటి సార్, అసలు ముస్లింల పట్ల వీళ్ళు వల్గర్ గా మాట్లాడుతున్నారు, అసలు కాంగ్రెస్ కి మాట్లాడాల్సినటువంటి రైట్లే లేదు, లేదంటే మేము వరకు బాంఛన్గిరి కాదు చెంచాగిరి మేము చేయట్లేదు మీరు అంటున్నారు, కానీ చేసింది నేనే అని బహిరంగంగా మైకుల బట్టి చెప్పినటువంటి విషయం మీద ముస్లిం సోదరులు కూడా అక్కడ దంకా బజాయించినటువంటి సందర్భం ఒక వీడియోలో వైరల్ అవుతుంది. ఈ డిఎస్పీ పోస్టులని, లేదంటే క్రికెట్ ఉన్నటువంటి కావచ్చు, బాక్సింగ్ ఉన్నటువంటి కావచ్చు, టాలెంట్ ఎవరి సొత్తు కాదండి, వాళ్ళే గుర్తుపట్టారంటారా, వాళ్ళే లాగారంటారా? ఇదిగోండి ఒక మాట చెప్తాను, తను మా సీఎం రేవంత్ రెడ్డి తనే చేశాడన్ని. సిరాజ్ని కానీ, బాక్సింగ్ లో గెలిచి వచ్చిన మన నిఖత్ జరీన్ గాని, మన మొహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ గారు ఏఏజీ అడిషనల్ జనరల్, సో తనే చేస్తుంటే ఒక మాట చెప్తానండి, క్లియారిటీ. ఇదిగోండి ఈ వాటర్ బాటిల్ ఉంది, ఇందులో నీళ్లు ఉన్నాయని కనిపిస్తుంది, కనిపిస్తుంది బాటిల్లో, ఖాళీ అయితే బాటిల్ ఎంటీ బాటిల్ కూడా కనిపిస్తుంది. ట్రాన్స్పరెన్సీ లేని సీఎం ఎవరన్నా అంటే అది రేవంత్ రెడ్డి అండి. ఓకే, తన దగ్గర ట్రాన్స్పరెన్సీ లేదు. ఓకే, ధర్మం నేను చెప్తున్నా కదా, తను 100% తన ఐడియాలజీ వేరే లెక్కనే ఉన్నాయి అబ్సల్యూట్లీ. ఎందుకంటే నేను జనాలకి కళ్ళు తెరుచుకునే మాట కూడా చెప్తాను. నేను పోయిన ఎలక్షన్ లో మరి ఒక ముస్లిం కూడా ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేదు? కాంగ్రెస్ చూపించండి. తర్వాత ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి, లోక్సభ ఎలక్షన్స్ జరిగినాయి, అందులో ఏ మైనారిటీ అంటే ముస్లిమ్స్ ఇప్పుడు గుర్తుకొచ్చారు. ఎలక్షన్ జరిగేప్పుడు ముస్లిమ్స్ కనిపించలేదా తెలంగాణ స్టేట్ లో? డక్కన్ స్టేట్ లో నీకు ముస్లిమ్స్ కనిపించలేదా? సో 13% ఉన్న ముస్లిమ్స్ లో నీకు అంత ప్రేమ ఉన్నవాడివి. సిరాజ్ మీద ప్రేమ ఉంది, నిఖత్ మీద ప్రేమ ఉంది, మొహమ్మద్ ఇమ్రాన్ మీద ప్రేమ ఉంది, అజారుద్దీన్ మీద ప్రేమ ఉంది. అలాంటి వాడు మరి మొత్తం 13% ముస్లిం మీద ప్రేమ ఉంటే మరి ఎంపీ సీట్ ఒక ముస్లింస్ కి ఇచ్చి కనీసం గెలిపించాల్సింది కదా. తన స్టేట్ లో ఏదైనా ప్లేస్ లో ముస్లిం సీట్ కి ఇస్తే గెలవలేరా? తను సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు నవీన్ యాదవ్ కోసం క్యాంపెయిన్ చేస్తున్నారు మొత్తం బిటాలియన్. అలాగే ఒక ముస్లిం క్యాండిడేట్ కి ఎమ్మెల్యేకి ఇచ్చి ఎప్పుడన్నా వచ్చి క్యాంపెయినింగ్ చేశాడా? అసలు టికెట్టే ఇవ్వరండి ముస్లింస్ కి. ఎందుకంటే మీరు చూపించండి, నాకు చూపించండి, ఎక్కడికైనా మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్నా గానీ ఏదన్నా ముస్లిం ఎంపీ తెలంగాణ నుంచి, ముస్లిం కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే ఎక్కడైనా అసెంబ్లీకి వెళ్ళాడా? పార్లమెంట్ లో వెళ్ళి ఏదైనా ఎంపీ కూర్చున్నాడా? మరి అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ మేము ఎంపీ చేసాం, పార్లమెంట్ లో ఎమ్మెల్యేలు 4 మేము తెలంగాణలో కూర్చోబెట్టాం అసెంబ్లీలో, అప్పుడు చెప్పుంటే నేను నమ్మేవాడిని మీ మాట, ఆ రేవంత్ రెడ్డి మాట కూడా నమ్మేవాడిని. అన్ని మాటలు అబద్ధాలు. ఇదిగోండి మొహమ్మద్ అజరుద్దీన్ నిన్న కాక మొన్న పుట్టాడా? లేదు. తను ఎప్పుడో ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్, గెలిపించిన వాడు. సో ఆ తర్వాత జరిగిన విషయాల తర్వాత ఆయన ఇప్పుడు లేపి మొన్న ఎలక్షన్ లో మరి నిలబడ్డాడు ఆయన, తను నిలబడ్డాడు ఆయన, సరేనా? తర్వాత ఈ తనకు ఇప్పుడు వరకు గతి లేనిది, ఎమ్మెల్సీ లేకుండా ఏం లేకుండా తన మీద ఏమో సంకనాయకడని వచ్చి ఏది అది ఎవరి వలన నేను చెప్తాను మీకు. కేటీఆర్ వాయిస్ రేజ్ చేశారు. అవును, కేటీఆర్ గారు సోషల్ మీడియాలో కానీ ప్రెస్ లో కానీ ఆ వాయిస్ రేజ్ చేశారు. ఏమని? ఒక్క ముస్లిం, మాది సెక్యులరిజం పార్టీ మేము ఇచ్చాం, మరి మీరు ఒక్క ముస్లిం పార్టీని కూడా ఇప్పుడు వరకు జీవితంలో పాలిటిక్స్ లో ఇలా జరగలేదు, ఇన్ని మినిస్ట్రీలు ఆపుకుంది, ఇప్పుడు వరకు జరగలేదు. అవును, అన్ని పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. అవును, మరి అన్ని పోర్ట్ఫోలియోలు ఆపుకొని మరి ముస్లింని ఇచ్చామంట. ముస్లింని ముక్క పడేసే కుక్క కాదండి. అంటే సిరాజ్ ని తను చేయబెట్టుకుని ఐసీసీలో తీసుకుని వెళ్ళి ఐపీఎల్ లో జాయిన్ చేయించాడా? మరి సిరాజ్ ని తీసుకుని వెళ్ళి ఇండియా టీమ్ లో ఆడండి అని రికమెండ్ చేశాడా? మరి బాక్సింగ్ కి వెళ్ళి రేవంత్ రెడ్డి గ్లౌజ్ వేసుకుని బాక్సింగ్ చేసి నిఖత్ జరీన్ ని పోస్ట్ ఇచ్చాడా? అవును. మరి ఇమ్రాన్ ఖాన్ బిఎల్ఎల్బి లేకుండా రోడ్డు మీద ఎవరినైనా ఏదో చదువులేని దద్దమ్మని తీసుకుని వచ్చి అక్కడ అడిషనల్ జనరల్ చేశాడా లీగల్ లెజిటివ్ని? అవును. సో ఇవన్నీ అబద్ధాలండి. కంప్లీట్ గా జనాన్ని కళ్ళు తేల్చుకుంటే చదువు ఉన్నవాడు ఎవ్వడు ఇటువంటి మాటల్ని నమ్మడు. కాంగ్రెస్ అని కాదు, ఏ పార్టీ అయినా ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు, జాతి మీద మాటలు మాట్లాడతారు చూడండి, వాడిని 100% వాళ్ళని జనాలు ఓడిపించాలి, వాళ్ళని గెలిపికూడదు. ఎందుకంటే ఇటువంటి వాళ్లే జనాల్ని తర్వాత హిందూ ముస్లిం గొడవలు చేయించేవాళ్ళు. సో ఇటువంటిది నేర్పించకూడదు. సో సిరాజ్ గురించి చెప్పాను, నిఖత్ జరీన్ గురించి చెప్పాను. డిఎస్పీ పోస్ట్ అంటారా? నేను ఒక మాట చెప్తాను,
సెంట్రల్ రైల్వే మహేందర్ సింగ్ ధోనిని సెంట్రల్ రైల్వే జాబ్, ఎస్, సరేనా? ఆర్మీలో కూడా ఆర్మీలో కూడా ఎంత పెద్ద కమాండర్, కర్నల్, అబ్సల్యూట్లీ కర్నల్. సో మహేందర్ సింగ్ ధోనిని కర్నల్ చేసింది మరి నరేంద్ర మోదీ గారు చేశారా? నో, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన చేయలేదు కదా. తన దగ్గర ఉన్న సత్తా చూపించుకొని తన స్పిరిట్ తన టాలెంట్ తో ముందుకొచ్చి ఆ పోస్ట్ సంపాదించాడు. అవును, ఒక రైల్వేలో టీసీ జాబ్ దొరికిన అతను జీవితం ఆ జాబ్ ని వదులుకొని దేశం కోసం ఆడి దేశం కోసం రిప్రజెంట్ చేసి క్రికెట్ లో ఈ రోజు ఆ కర్నల్ అయ్యాడంటే తన ఓన్ సత్తాతో అయ్యాడు కానండి. ఏ పాలిటిషియన్ ఏ మినిస్టర్ తన్ని అది ఇచ్చింది కాదు. అవును, అలాగే సేమ్ కాపీ పేస్ట్ ఒక ఆట మాత్రమే గుర్చింది తన టాలెంట్ అంతేనండి. ఎస్, ఇప్పుడు సిరాజ్ గాని నిఖత్ జరీన్ గాని వీళ్ళందరూ వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, ఇచ్చారు. చాలా మంది కూడా టాలెంట్ ఉంది, రైస్లింగ్ ప్లేయర్లు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వలేదే మరి. ఇది ఏంటంటే వాళ్ళ టాలెంట్ ద్వారా వాళ్ళు వచ్చారు. ఆ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళకి జరిగేది, వాళ్ళకి ఆ ప్రిస్టేజ్ సంపాదించారు కాబట్టి వెళ్ళాలి కదండి. నా దగ్గర మీ దగ్గర ఎందుకు రారు మరి నన్ను కూడా ఇవ్వబడండి. డీసీపీ అంటే ఒక డిస్ట్రిక్ట్ లో ఏసీపీ పోస్టు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు. డీసీపీ అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు డిస్ట్రిక్ట్స్ లో. అవును. సో ఆ ఒక పోస్ట్ ఇచ్చారు, ఆ హోదాని బట్టి మన స్టేట్ ని రీప్రజెంట్ చేశాడు. మన తెలంగాణ కుర్రోడు కాబట్టి మన తెలంగాణ కుర్రోడు రీప్రజెంట్ చేశాడు. ఆ రీప్రజెంట్ చేయటం వల్ల మన తెలంగాణకి మన పేరు వచ్చింది. మన తెలంగాణకి ప్రౌడ్. అది ఇండియన్ క్రికెట్ టీమ్ లో మనకు తెలంగాణకు సంబంధించింది ఒక కుర్రోడు, మన దగ్గర నుంచి ఒక కుర్రోడు ఉన్నాడు, మన తెలంగాణని కూడా రీప్రజెంట్ చేశాడు. అది ఆ డంకా హోల్ వరల్డ్ లో మోగిద్ది. సిరాజ్ ఫ్రమ్ హైదరాబాద్ అని, నిఖత్ జరీన్ ఫ్రమ్ తెలంగాణ అని. సో ఆ డంక వీళ్ళు మోగిచ్చారు కాబట్టి దానికి ఫలితం దొరికిందిలే కానండి. ఏ సీఎం భిక్ష ఇవ్వలేదు, ఏ సీఎం భిక్ష ఇవ్వడు. సెక్యులరిజం అంటే బీఆర్ఎస్ పార్టీ అండి. సెక్యులరిజం లో ఏదైనా జరిగేది తప్పులు, నేను చెప్పాను కదా, తప్పులు జరిగినాయి. రిజర్వేషన్ గురించి తప్పులు జరిగినాయి, వక్ఫ్ బోర్డు ప్రయారిటీ దాని గురించి జుడిషియరీ పవర్ ఇస్తారన్నారు, ఆ తప్పు జరిగింది. కానీ ఆ తప్పులు జరిగింది వాళ్ళు కళ్ళు తెలుసుకున్నారు, జనాలు కూడా రియలైజ్ అయ్యారు. మరి మీరు చెప్పినటువంటి ఏ ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు, గెలిపించుకోలేదు అని చెప్పేస్తుంది. మరి ఇంతగా మీరు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఏమైనా చేసిందంటారా? బీఆర్ఎస్ పార్టీలో ఎదుగోండి, బీఆర్ఎస్ పార్టీలో మన చాలా మంది ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళు కూడా ఎంపీకి సంబంధించింది వాళ్ళు కూడా చేయలేదు. కానీ వాళ్ళు మైనారిటీస్ తో అన్యాయం కూడా చేయలేదు. అర్థమైందండి? మైనారిటీస్ ని ఇలా మనసు గాయపరచలేదు. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం మాటలతో, ఎందుకంటే ఈ కొత్త ప్రభుత్వం మాటలతో అవమానపరుస్తుంది ముస్లింస్ ని. సో బీఆర్ఎస్ అవమానం పరచలేదు. వాళ్ళు నేను ఒప్పుకుంటాను, వాళ్ళు ఎంపీ ఇవ్వలేదు. మేబీ ఈ వచ్చే ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరుగుతాయి, అందులో ఎమ్మెల్యే కూడా ఇవ్వచ్చు, ఎంపీ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అయ్యారు ఇవ్వాలి వాళ్ళు. ఇదిగోండి, హిందూ ముస్లిం ఏ రోజైతే మనసులోంచి తీస్తారో ఆ రోజు మన దేశం బాగుపడింది. సార్, బియాండ్ సోషల్ యాక్టివిటీస్ గా మీరు చెప్పండి, మతం దేన్ని సూచిస్తుంది సార్ మీ మనసులో, మీ మాటలో? మతం అంటే ఏంటి? పాలిటిక్స్ వద్దు ఇక్కడ, మతం అంటే ఏంటి? సార్, నేను మతం గురించి చెప్తానండి. ఎందుకంటే నేను ఒక మతం సంబంధించిన ధర్మం, నేను ఒక లెక్చరర్ని కూడా. దాంట్లో మతం గురించి, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ముస్లిం మతం గురించి చెప్తాను, ఒక మతం గురించి చెప్తాను, అప్పుడు మీకు అర్థమైపోయింది. సార్, ముస్లిం మతంలో ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఒక చిన్న ఏదైనా కాళ్ళలో గుచ్చుకునేది రోడ్డు మీద పడున్నా దాన్ని తీసి పక్కనేస్తే ఇస్లాం ధర్మంలో తను ఇస్లాం ధర్మాన్ని కాపాడినట్టు వాడు. సో ఒక కాళ్ళలో గుచ్చుకునే, అక్కడ మతం లేదు, అక్కడ హిందూ కాళ్ళలో గుచ్చుకుంటుందా, ముస్లిం కాళ్ళలో గుచ్చుకుంటుందా, క్రిస్టియనా, ఎస్సీయా, ఎస్టీయా లేదు. ఎవరైనా కాళ్ళు కావచ్చు, వాళ్ళని గాయపడవచ్చు ఈ ముళ్ళు. సో ఆ ముళ్ళుని తీసి పక్కన పెట్టేవాడే ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకున్నవాడు, దానిలో నడిచేవాడు. ఇంత చిన్న లాజిక్ ఇక్కడ ఉంటే మరి హిందూ మతాల్ని, ధర్మాల్ని, వాళ్ళని గౌరవించకుండా ఎలా ఉంటామండి మేము, చెప్పండి. ఒక మాట చెప్తానండి, కుల మతాల భేదభావాలు, కోట్లు దేవుళ్ళు ఉన్నారు, 33 కోట్లు దేవుళ్ళు, అన్ని దేవుళ్ళు ఉన్నారు, అల్లా ఉన్నాడు, జీసస్ ఉన్నాడు, వాహిగురు ఉన్నారు. సో అందరు ఉన్నారు, అందరికీ చావు తప్పదు. అందరికీ మనిషి అన్నాక ఒకరోజు చావు తప్పదు. ప్రతి ఒక్కడికి చావు రావాల్సిందే. పద్ధతులు కాల్చేది, పూడ్చేది, కాఫిన్ బాక్స్ లో వేసేది పద్ధతులు వేరేలే కానీ ధర్మం లెక్క. కానీ మనిషి చనిపోయిన తర్వాత వెళ్ళేది ఒక దేవుడి దగ్గరికి. ఇది అందరికి తెలుసు. కానీ కొంతమంది ఏంటంటే ఈ ధర్మాన్ని అడ్డంగా పెట్టుకొని, ఒక మాట చెప్తానండి, సరే నేను ఒప్పుకుంటానండి,
నేను ఒప్పుకుంటాను. సరే నేను ఒకవేళ సరే మమ్మల్ని ముస్లింలా మేము పుట్టాం, నేను ఉన్న ప్రతి నా దేశంలో మా తెలంగాణ అందరు హిందువులతో నేను అడుగుతున్నాను, హిందూ బ్రదర్స్ అందరితో నేను అడుగుతున్నాను, అన్ని సోదరులతో నేను ప్రశ్నిస్తున్నాను. సరే మేము ఒప్పుకుంటాను, మేము ముస్లిమ్స్, దేవుడు ఉన్నాడు. సరే మమ్మల్ని ఎవరు పుట్టించారు చెప్పండి మీ గ్రంథంలో నుంచే. ఓకే, అవునా కాదా? ఎస్. సరే మా పక్కన పెట్టండి, నేను టోపీ పెట్టుకున్నాను, ప్రవక్త ఒక చర్యల్లో నేను ఉన్నాను, ప్రవక్తని మా అల్లాని నేను ఫాలో చేస్తాను, ప్రవక్త దారి మీద అంటే గడ్డం పెట్టుకోవటం ప్రవక్త ఒక సున్నది కాబట్టి గడ్డంలో ఉన్నాను. ఓకే, గడ్డం పెట్టుకోవాలి, మందు తాగడు, గడ్డం పెట్టుకున్నవాడు మందు తాగకూడదు, నమాజ్ చదివేవాడు మందు తాగకూడదు, అపచారాలు చేయకూడదు, సెక్స్ అసాల్ట్ లో ఉండకూడదు, చైల్డ్ అబ్యూస్ లో ఉండకూడదు, మాట్లాడితే న్యాయంగా మాట్లాడాలి, మనసుని గాయపరచకూడదు. ఓకే. సో ఈ అన్ని సాంప్రదాయాలు అది తెలుసుకున్న తర్వాతే ప్రవక్త రూపంలోకి మేము వచ్చిందండి. ప్రవక్త గారు ఇచ్చిన పీస్. ఏ ధర్మాన్ని కూడా తప్పుగా చెప్పకండి. ఈరోజు మీరు ఆ ధర్మాన్ని తప్పుగా చెప్తే రేపు వీళ్ళే మీ అల్లా ధర్మం గురించి తప్పుగా చెప్తారు అని ఇప్పుడు కాదు, ఎన్నో వేల సంవత్సరాల ముందే మా గ్రంథంలో మా పుస్తకాలలో రాసున్నాయి. ఓకే. కొంతమంది డట్టి పాలిటిక్స్ వలన, ఇదిగోండి నేను ఒక మాట చెప్తాను, బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ, నేను అన్ని పార్టీలు చెప్తున్నాను, వీళ్ళందరూ అన్నిట్లో డిబేట్లో కూర్చుంటారు, పెద్ద పెద్ద న్యూస్ గోధి మీడియా ఛానల్లో కూర్చుంటారు. వాళ్ళన్నీ డబ్బుకు అమ్మ పడిపోయిన ముస్లిమ్స్ వాళ్ళు. ఓకే. సో వాళ్ళు ఏంటంటే గ్రంథంలో ఉన్న హదీస్లో ఉన్న మాటల్ని మిస్యూజ్ చేసి వాళ్ళతో కలిసి వాళ్ళతో కలుపుకొని వాళ్ళు మిస్యూజ్ చేస్తారు. ఒక మాట చెప్తానండి, కేవలం టెర్రరిస్ట్ అంటే ముస్లిమేనా? గడ్డం ఉన్నవాడే టెర్రరిస్ట్ అవుతాడా? టోపీ ఉన్నవాడే టెర్రరిస్ట్ అవుతాడా? మరి మహాత్మా గాంధీని ఏ ముస్లిం చంపాడండి? ఓకే. మన దేశంలో మన మహాత్మా గాంధీని ఏ ముస్లిం చంపాడండి? ఓకే. తను వేరే వాళ్ళు చంపితే హీ ఈజ్ నాట్ టెర్రరిస్ట్. ముస్లిం ఏదైనా కుక్కని చంపినా కూడా టెర్రరిస్ట్ అయిపోతాడు. ఇదేంటంటే టార్గెట్ అండి ముస్లిమ్స్ కి. ఓకే. ఒకటే మాట అండి, ధర్మం గురించి అడిగారు కాబట్టి ఒక మాట. సరేనండి, ముస్లిమ్స్ మా అందరినీ పక్కన పెట్టేయండి, మమ్మల్ని ఎవరు పుట్టించారు మీరే చెప్పండి. భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పూజారీలు, హిందువులు, ప్రతి గురువులు మీరే చెప్పండి. ఓకే. మీ దగ్గర ఏదైనా దేవుడు మమ్మల్ని పుట్టించాడా చెప్పండి. మరి మీ దగ్గర ఉన్న ఏదైనా దేవుడు మమ్మల్ని పుట్టిస్తే మరి మేము కూడా మీ వాళ్ళమే కదా. దేవుడు అదే రక్తం ఇచ్చాడు కదా. దేవుడు మేము ముస్లిమ్స్ అంటే గ్రీన్ జెండాలు మమ్మల్ని పబ్లిసిటీ చేశారు. జెండాలు కలర్లో భాగాల్లా మార్చిన మతం కులం కాదండి మాది. ఓకే. అలా ఉండుంటే దేవుడు, ఒక మాట చెప్తానండి, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ముగ్గురు దేవుళ్ళే అనుకున్నామండి. కోట్లు దేవుడు కదా, ముగ్గురే. ముస్లింకి అల్లా, జీసస్, దేవుడు, ముగ్గురు ఉన్నారండి. నిజంగా 3 దేవుళ్ళు ఉండుంటే మరి జనాలు ఇక్కడ హిందూ ముస్లిం పోట్లాడుకుంటున్నారు, ఆ 3 దేవుళ్ళు పోట్లాడుకోరా? ఓకే. చెప్పండి మీరు. సరే ముస్లిం దేవుడు, మాకు అల్లా, సరే అల్లా ఏమంటాడు, అరే నా భక్తులకి నా ఐడెంటిఫికేషన్ అలాగే ఇవ్వాలి, వీళ్ళ బ్రెడ్లో గ్రీన్ ఇవ్వాలి, గ్రీన్ బ్రెడ్ ఇచ్చేవాడు. ఓకే. 100 మందిలో చనిపోతే ఈడు ముస్లిం రా, ఈడు పక్కన తీయండిరా, ఆడ హిందూ రా, ఆడ పక్కన తీయండి, ఆడ క్రిస్టియన్ పక్కన తీయండిరా. ఒక్కొక్క కలరు, భగవా కలర్ హిందూకి ఇచ్చేవాళ్ళు, క్రిస్టియన్కి వైట్ కలర్ ఇచ్చేవాళ్ళు. ఓకే. సో 3 దేవుళ్ళు ఉంటేనే ముగ్గురు గొడవ, ఇక్కడ జనాలే గొడవ పడుతున్నారు, మరి దేవుళ్ళు గొడవ పడరా? ఓకే. సో ఒక్కడే దేవుడు అండి. భావించే మన మనసులో ఉన్న భావాన్ని పూజించే పద్ధతులు వేరే గాని దేవుడు మాత్రం ఒకడే. ఆ దేవుడు తెలుగులో దేవుడు, క్రిస్టియన్లో యేసు ప్రభు, ముస్లిమ్స్ లో అల్లా తప్ప దేవుడు మార్గం వేరేది కాదు. దేవుడు ఒక్కడే. దేవుడు ముగ్గురు ఉంటే ఆకాశాలు కూడా పార్టీషన్ అయిపోయేది. అది హిందువుల ఆకాశం, ఇది ముస్లింల ఆకాశం, ఇది క్రిస్టియన్స్ ఆకాశం అని. వర్షం వచ్చినా కూడా బార్డర్లు ఉండేది. ఈ వర్షం క్రిస్టియన్ల కోసం వస్తుంది, వాళ్ళ దేవుడు కురిస్తున్నాడు. ఇది ముస్లిం వర్షము, అది హిందువుల వర్షం. కేవలం ఒకడే అల్లా, ఒకడే దేవుడు ఉన్నాడండి. కుల మతాల్లో మా ఇస్లాం ధర్మంలో మమ్మల్ని నేర్పించింది, మీరు సురేష్ గారు, నేను రషీద్, మీది అదే రక్తం, నాది అదే రక్తం, మీరు పుట్టిన దారి అదే, నేను పుట్టిన దారి అదే. దేవుడు ఒకడే అండి. మనం ఇది అర్థం చేసుకోవాలి. బ్యాడ్ పాలిటిక్స్ వాళ్ళు దేవుళ్ళని మార్చేశారు, జనాల్ని డివైడ్ చేశారు. ఇది డివైడ్ అండ్ రూల్ పాలసీ, ఇది బ్రిటిష్ వాళ్ళు చేసింది. ఇది బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఏ రోజైతే మనం వాళ్ళకి బానిసై ఉన్నామో, బ్రిటిష్ ఏం చేశారు, హిందువులు మాంసం తినరు, వాళ్ళని మాంసం తినిపించటం, ముస్లింలు ఈ పని చేయటం, వాళ్ళకి క్వైట్ ఆపోజిట్ చేయటం. అలా చేసి వీళ్ళు ఎవరు చేశారు, వీళ్ళు మాంసం వీళ్ళకి వెళ్ళి వాళ్ళకి రెచ్చగొట్టడం, వీళ్ళని రెచ్చగొట్టడం. ఇది బ్రిటిష్ పాలసీ ఇండియాలో బ్యాడ్ పాలిటిక్స్ లా మారింది. దాన్నే వాళ్ళు బానిసగా చూసుకొని ఇలా నడిపిస్తున్నారు. మంచి పాలిటిక్స్ చేసేవాడు, ఇదిగోండి డబ్బు అనేది సంపాదించండి,
ఓకే కానీ కుల మతాల్లో మాత్రం గొడవలు పెట్టకండి, ఇదే నేను చెప్పేది. నేను రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క విశేషాలతో ఎన్నోసార్లు సోషల్ మీడియాలో మేము కూడా తరచు చూస్తుంటాం, రీల్స్ ద్వారా కావచ్చు, వీడియోస్ ద్వారా కావచ్చు, లేదంటే మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అన్ని పార్టీలు, ప్రధానమైనటువంటి 3 పార్టీలు కూడా తమ వాదాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కేవలం ముస్లింని బూచిగా చూపించేటువంటి కొన్ని పార్టీలకు రోజు గడవనటి పరిస్థితిలో కొంతమంది ముస్లిం నాయకులు విన్నట్టుగా ఉంటున్నారు. యాజ్ ఏ ముస్లిం కమ్యూనిటీ లీడర్ గా కావచ్చు, లేదంటే కమ్యూనిస్ట్ పెద్దగా కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీని బాగుపరచాలి, లేదంటే వేరే ఇతర కమ్యూనిటీలు కావచ్చు, లేదంటే మాకున్నటువంటి ఏదైతే ఎజెండా మీద ఎవరైనా దెబ్బ కొడితే సహించేది లేదని చెప్పేసి మీకు సోషల్ యాక్టివిటీస్ బియాండ్ ద పాలిటిక్స్ మీరు మాట్లాడుతున్నారు. అదేవిధంగా మేము ఎంతో కొంత ఇన్స్పైర్ అయినటువంటి విషయాలు కూడా మీతో చర్చించుకున్నాం. ఇదే విషయాలకు సంబంధించినటువంటి అనేక విషయాలు కూడా మీతో మాతో చర్చించారు. మీ యొక్క ప్రీషియస్ టైం మా హిట్ టీవీకి ఇచ్చినందుకు ఫ్రమ్ ద కార్నర్ ఆఫ్ హిట్ టీవీ థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఫ్రెండ్స్ ఈనాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.